ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ కొండదేవతాయ నమ. ఓం కొండదేవి మహాశక్తి స్వరూపిణి మహాదేవత. జై సమ్మక్కాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 జూలై మాసం మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, జీవితం, స్థానం, నక్షత్రము, స్థాన బలము, పూజ బలం. మరి చాలామంది చాలా విధానాలుగా గురువువారు మాకు పుట్టిన టైం అనేది తెలియదు, పేరు బలాన్ని బట్టి మేము చెప్పించుకోవాలనుకుంటున్నాము. మరి పేరు బలంలో మేము చెప్తే మాకు ఎలా ఉంటుంది, అది కరెక్ట్గా వస్తుందా లేకపోతే జన్మలగ్నం ఉండాల్సిందేనా అన్నట్టుగా చాలామందికి చాలా సందేహాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనసుకి పుట్టిన టైం అనేది లేనప్పుడు నామదేశం చూసుకోవాల్సింది. అంటే పేరు బలాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఏమిటనేది మనం తెలుసుకోవాలి. మరి మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలం. అయితే మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని దూర ప్రయాణాలు కొన్ని రాబోతున్నాయి. దూర ప్రయాణాలతో పాటు దూరంలో ఉండాల్సిన దైవ దర్శనాలు వెళ్ళాల్సింది. వీళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు ఈ నెలలో నెరవేరే టైం వచ్చేసింది. అంటే వీళ్ళు ఊహించరు ఈ టైంలో, ఈ నెలలో, ఈ 7వ నెలలో మాకు ఈ దర్శనం అవుతుంది అని అనుకోరు. కాబట్టి వీళ్ళకి ఊహించని దర్శనం. మేషరాశి వాళ్ళందరికీ మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టపడ్డా కూడా చెడమ్మ తీరిక ఉండదు, దమ్మిడ ఆదాయం ఉండదు. ఎంత సంపాదించినా కూడా తినేదానికి దానికి వరకు పోతుంటుంది. మరి 1, 2, 3 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా సక్సెస్ కాకోకుండా చేతికాటుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంది. మరి అది ఎందువల్ల అవుతుంది, సమస్య ఏమిటా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే విద్యారంగంలో చాలా బాగుంది. చదువు అనుకున్నంత వరకు విద్య కంప్లీట్ చేసి వీళ్ళకి విదేశాల ప్రయాణం అంటే ఫారెన్ వెళ్ళటం, అక్కడ పెద్ద చదువులు చదవటం, మరి పెద్దవాళ్ళు తల్లిదండ్రులని గౌరవం ఇచ్చి ఆ గౌరవాన్ని నిలుపుకొని పెద్ద కార్యక్రమాలు వీళ్ళు పూర్తి చేయాల్సిన యోగం కూడా ఇలా జాతక యోగంలోకి వచ్చింది. మరి వీళ్ళకి స్థాన ఫలితం అనేది ఈ నెలలో అనుకోకుండా ఎదురొచ్చే మార్గం కూడా కనబడుతుంది. స్థాన చలనం అనగా ఒక ఇల్లు కట్టుకోవటమో, లేకపోతే కొనటమో, లేకపోతే ఒక ల్యాండ్ తీసుకోవటమో, ఇలాంటి ఇలా జాతక యోగములు అనేది ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి కొంత భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. లేనిపోయిన సమస్యలు, మనస్సు ఒకరికి మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసిక ఒత్తిడి, ఇలాంటి సమస్యలు చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా చేతికాడికి వచ్చి చేజారిపోతుంది. కాబట్టి ఎక్కువగా స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు. ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా ముందు వీళ్ళ విషయాలని, వీళ్ళ ప్లానింగు ఎదుటివాడికి చెప్పకూడదు. పని అయిన తర్వాత చెప్పాలి కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికీ చెప్పకూడదు. చెప్పి చేశారనుకోండి, దానివల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్నీ కావాలంటే మనకు దక్కవు. మరి బంధువు మిత్రులతో కొన్ని లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి. మరి బంధువు మిత్రులతో లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన నిందలు, వీళ్ళ కుటుంబంలో లేనిపోయిన కొన్ని సమస్యలు కొద్దిగా వచ్చే మార్గాలు కూడా ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఏ పనైనా, ఏ కార్యక్రమైనా కానీ అతి జాగ్రత్తలు కొన్ని పాటించాలి. ఈడు అన్నయ్యలే, ఈడు తమ్ముడేలే, మన అన్నయ్యలే అని మూర్ఖంగా ఆలోచించి
మన అన్నయ్యలే మనకి హెల్ప్ చేస్తాడులే అనుకొని ఎదురు చూసి మోసపోవద్దండి. కాబట్టి మరి మీరు చేయాల్సిన విధానంలో కూడా ఎగసాయము, మరి ఈ సంవత్సరంలో వర్షాలు అన్నీ అంత అనుకూలంగా లేవు. కొంత వర్ష విధానంలో కూడా కొద్దిగా తగ్గుతుంది. అంటే మనం ఊహించినట్టుగా మనం అనుకున్నట్టుగా వర్షాలు పడవు, కొన్ని తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు చేసే పొలంలో నీళ్లను పట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని మీరు పంటను ప్రారంభం చేసినట్టుకైతే తప్పకుండా మీకు పంట విశేషంలో కూడా విజయం అనేది కనబడుతుంది. మరి మీకు రియల్ ఎస్టేట్లో చేయాల్సిన వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో ఈ నెలలో అంత అనుకూలంగా కనబడతలేదు. ఎందువల్ల అంటే మీరు ఎంతో కష్టపడి మీరు దాని గురించి మీరు రియల్ ఎస్టేట్ గురించి మీరు ప్లాట్ల గురించి ఇల్లు గురించి ఎంతో కష్టపడతారు. కానీ ఎంత కష్టపడ్డా కూడా దానికి ఒక ప్రతిఫలం అనేది ఉండాలి కదా. ఆ ప్రతిఫలం అనేది మీకు ఈ నెలలో అనేది అంత అనుకూలంగా కనబడతలేదు. కాబట్టి రాజకీయంలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచిగా పెద్ద పెద్ద స్థాయిగా ఎదగాల్సినవి కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. కొన్ని పార్టీ విధానాల్లో కూడా కొన్ని మార్పులు కూడా కొన్ని అతి దగ్గరలోనే కొన్ని రాబోతున్నాయి. కాబట్టి వీళ్ళు చేసే పార్టీ కాకోకుండా మళ్ళీ కొత్త పార్టీ కూడా కొంచెం మార్పు అనేది రావాల్సింది కూడా ఇలా జాతక యోగంలో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇలా బిడ్డల పట్ల, కుటుంబ పట్ల, వ్యవసాయం పట్ల ఏ కార్యక్రమం చేసినా కూడా వీళ్ళకి అంత అనుకూలం అనేది ఉండదు. చేతి కాడికి వస్తుంటాయి, కొన్ని పనులు చేయి జారిపోతుంటాయి. మరి వీళ్ళకన్నా చిన్న వాళ్ళు అమాయకులు వీళ్ళ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద స్థాయిగా ఎదిగిపోతున్నారు. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా టయాలు అంత అనుకూలంగా లేవు. కాబట్టి నల్లటి వస్త్రాలు కానీ నల్లటి వాహనములు కానీ ఎక్కువగా వాడకూడదు. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి. దాంతోపాటు వీళ్ళు శ్రీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ తమలపాకుతోని ఆయనకి తమలపాకు మాలతోని పూజాబలం చేయాలి. ఆ పూజాబలం అనేది చేసిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత కరెక్ట్గా 9 శనివారాలు కానీ 9 మంగళవారాలు కానీ మీరు గుడికి వెళ్ళి ఆ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీరు చేయాల్సిన పూజా కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసినట్టుకైతే మరి ఆ 9 వారాలు మీరు చేయాల్సింది 8 వారాల వరకు మీరు తమలపాకుతో చేయాలి. ఒకే ఒక వారం రోజున మీరు వడమాల అంటే వడలతో తయారు చేసి దాన్ని ఒక మాల మాదిరిగా కట్టి స్వామికి మెల్లో వేయాలి. అప్పుడు ఇలా జాతక యోగాన్ని బట్టి వీళ్ళ మీద ఉండాల్సిన నవగ్రహాలు కానీ చెడు దోషాలు కానీ ఎలాంటి కర్మ దోషాలు కానీ పటాపంచలే వెళ్ళిపోతుంటాయి. కాబట్టి మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఇప్పుడు ఏ కార్యక్రమం చేయాలన్నా ఎడుపోదామన్నా కూడా మరి ఇంట్లో బాగోలేదు, మనశ్శాంతి లేదు, పిల్లల చదువు అనుకూలంగా లేదు, ఆరోగ్యాలు అనుకూలంగా లేదు, మనశ్శాంతత కొంచెం కరెక్ట్గా లేదు అని మానసికమైన ఒత్తిళ్లు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆశ తూసి అడిగేయండి. వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము, యోగ బలము. అనగా ఇలా జీవిత యోగములో చూసుకుంటే ఎక్కడికి పోయినా కూడా ఈ వృషభ రాశి వాళ్ళు చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలని ఈపు మీద వేసుకొని పోరాటం చేసుకుంటూ వస్తుంటారు. మరి ఈ రాశిలో అనేది చాలామందికి తెలియని విషయాలు కొన్ని ఉంటాయి. మరి రాశి విధానంలో అనేది మనిషికి వచ్చేసి జన్మలగ్నం అనేది ఒకటి ఉంటుంది, నామదశ అనేది ఒకటి ఉంటుంది. మరి నామదశలో అనేది మనం జనరల్గా ప్రతి ఒక్క రాశి ఫలం అనేది పేరు బలములు అనేది మనం చూస్తుంటాం. మరి లగ్నం ఉండవలసిన వాళ్ళకి అంటే జన్మ లగ్నం ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ పేరు బలములో లగ్నాన్ని బట్టి చూసుకొని వాళ్ళ పుట్టిన టయాన్ని బట్టి వాళ్ళు ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది అనేది చూస్తుంటారు. మరి అది చూస్తే బాగుంటుందా గురువు గారు, లేకపోతే నామదశ చూస్తే బాగుంటుందా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మనిషికి నామదశ అనేది ఉంటే చాలా మంచిది. కాబట్టి
మరి లగ్న దిశ అనేది అది తల్లిదండ్రులకు కొంతమంది గుర్తు ఉంటుంది, కొంతమందికి గుర్తు ఉండదు. మరి గుర్తు లేని దాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలంటే ఇబ్బంది కదా. అందువల్ల మెయిన్గా వాళ్ళ పేరు బలంలో నామదశలోనే నడవాలి. ఒకవేళ తెలిసిందనుకోండి, లగ్న టైం అనేది చూసుకొని, పుట్టిన టైము సమయము అది చూసుకొని మనం నడవచ్చు. కాబట్టి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళు మెయిన్గా మరి కార్యక్రమాలు ఏదో కష్టపడుతూ ఉంటారు, కానీ ఏ కష్టం చేసినా కూడా వాళ్ళకి ఫలించుకోకుండా డిస్టర్మెంట్ అవుతుంటుంది. ఒకటి అనుకుంటారు, ఇంకోటి అవుతుంటుంది. ఏది అనుకున్నా కూడా వాళ్ళకి అనుకూలం కాని టయాలలో కొన్ని సమస్యలో పడిపోతుంటారు. చేతికాడకు వచ్చినవి కూడా కొన్ని నోటికి అందుకోకుండా పోవటం, ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎదురు కావటం, మరి నమ్మిన వాళ్ళు వీళ్ళకి మోసం చేయటం, నమ్మక ద్రోహం అనేది ఎక్కువగా కలుస్తుంటుంది. ఆ నమ్మక ద్రోహం వలన వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా సక్సెస్ కాకోకుండా ఉండటం, ఇలాంటి సందేహాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి, వ్యవసాయంలో కూడా మీడియమైన పవరే, అంటే అంత హై లెవెల్గా ఉండదు, అంత డౌన్గా ఉండదు, మీడియంలోనే పోతుంటుంది. మరి రాజకీయంలో కూడా చూసుకుంటే వీళ్ళకి పబ్లిక్లో కూడా మంచి పేరు, గౌరవము, అభిమానము, ప్రజలలో ఒక మంచి స్పందన, గౌరవం వీళ్ళకి చాలా వరకు ఏర్పడుతుంది. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే వీళ్ళకి ముగ్గురు కలిసి స్నేహం చేయకూడదు. ఎవరైనా కానీ ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరైనా సరే ముగ్గురు కలిసి ప్రయాణం కానీ, ముగ్గురు కలిసి వ్యాపార బిజినెస్ కానీ చేయకూడదు. చేసిన దాని వలన లేనిపోయిన సమస్యలు అనేది మీకు వస్తాయి. మిమ్మల్ని లేనిపోయిన దాంట్లో ఇరికిస్తారు. దానివల్ల మీ ఇంట్లో మనశ్శాంతి ఉండదు, డబ్బు నిలబడదు, అనుకున్న పనులు మీకు విజయవంతం కాదు. ఎవరు నమ్మినా కూడా వాళ్ళ నుంచి మీకు మోసాలే కానీ విజయాలు అనేది ఉండవు. మరి ఇలాంటి సమస్యలతో మీరు చాలా వరకు సతమతం అవుతున్నారా? మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ఈ నెలలో మీకు స్థానచరణం అనగా ఇల్లు కట్టుకోవటం కానీ, ఒక ఆఫీసు కానీ, ఒక ఇల్లు కానీ, ఒక దుకాణం కానీ, ఒక బిజినెస్ కానీ, కొత్త వ్యాపారాలు అంటే కొత్త కొత్త పనులు, కొత్త కొత్త బిజినెస్లు కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా ఇలా జాతక యోగంలో అనేది చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి అది వీళ్ళకి మంచికి చెడేం లేదు. కాబట్టి మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే మరి ఏ దేవుణ్ణి పూజించినా, ఎక్కడికి పోయినా కూడా వీళ్ళకి ప్రతిఫలం లేకోకుండా అయిపోతుంటుంది. ఏ దేవుణ్ణి పూజించినా, ఏ గుడికి వెళ్ళినా, ఏ వ్రతం చేసినా కూడా ఆ పూజా కార్యక్రమాలు కొన్ని దగ్గరకు వస్తాయి, కొన్ని ఇబ్బందికరంగా బ్రేక్ అయిపోతుంటాయి. మరి ఎందువల్ల అవుతున్నాయి? ఈ సమస్య ఏమిటి? దీని కారణం ఏమిటి? ఇది ఇంతేనా? ఇది ఇలాగే ఉండాల్సిందేనా? లైఫ్ లాంగ్ వరకు ఇలాగే బాధపడాల్సిందేనా? ఇక నుంచి అనేది బాగుపడే యోగం అనేది, మంచి యోగం అనేది రాబోతుందా, లేకపోతే రాదా అన్నట్టుగా చాలామందికి చాలా సందేహాలు చాలా వరకు ఉన్నాయి. ముఖ్యంగా మీ కుటుంబం మీద, మీ మీద ప్రజా దోషం, ప్రజా దిష్టి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ జన ఏడుపు ఎక్కువగా కనబడుతుంది. అంటే ప్రజలలో బాగున్నారు, అందరిలో మంచిగా ఉంటున్నారు, గౌరవంగా ఉంటున్నారు, అభిమానంగా ఉంటున్నారు, 10 మంది సాయం మీరు పొందుతున్నారు అని మీ మీద లేనిపోయిన కొంత దిష్టి ప్రభావం అనేది 9% ఎక్కువగా కనబడుతుంది. దాని వలన మీరు మంచిగా పోయినా కూడా చెడు ఎదురవుతుంటుంది. అది కాదు నాయన ఇలా చేయండి అని మీరు చెప్పారనుకోండి, వాడు ఒకటి చేయబోయి ఇంకోటి చేసి అది తిప్పి మీ మీదకే పెడతారు. నువ్వు అది చేయమన్నావు, అది నేను చేశాను, నాకు ఇలా జరుగుతుంది అనేది లేనిపోయిన ఆలోచనలు, చెడు ఆలోచనలు. మరి కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడు బుద్ధి, పడుకుంటే పాము బుద్ధి, 3 బుద్ధులు 6 గుణాలుగా కనబడుతున్నాయి. మరి ఈ రాశి వాళ్ళకి మరి ముఖ్యంగా ఆ శివయ్య లీలలు ఉన్నాయి, ఆ శివయ్య ఆశీస్సులు ఉన్నాయి, ఆ శివయ్య అనుగ్రహం అనేది ఉంది. కాబట్టి తప్పకుండా ఆ శివయ్య అనుగ్రహం మీకు కలగాలి అంటే 9 సోమవారాలు మీరు తలస్నానం చేసి
మీకు దగ్గరలో ఉండాల్సిన శివలింగాన్ని గుడికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయాలి. ఆయన అభిషేక ప్రియుడు. ఆయనకు మీరు చేయాల్సింది పాలాభిషేకం, తేనె అభిషేకం, కుంకుమ అభిషేకం, పసుపు అభిషేకం, గంధం అభిషేకం, ఈబూది అభిషేకం ఆయన చేయాలి. ఈ విధంగా మీరు ఒక 9 సోమవారాలు మీరు చేసినట్టుగైతే మీ ఇంటి మీద మీ మీద ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ అనేది తొలగిపోతుంది. మెయిన్గా మైండ్ ఆలోచన తెలివితేటలు బాగుంటాయి. చెయ్యాల్సిన కార్యక్రమం కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా మీరు కొన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నారు. మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా అంత అభివృద్ధిగా వచ్చే మార్గాలు పెద్దగా కనబడతలేదు. మరి ముఖ్యంగా మీరు చేయాల్సిన దైవ అనుగ్రహమైన పూజ, శివయ్యని మీరు పూజించాలి. ఆ శివనామాన్ని మీరు పూజాబలం చేసుకోవాలి. కాబట్టి మీరు శ్రీశైలం వెళ్ళినా లేకపోతే మీకు దగ్గరలో ఉండాల్సిన శివాలయం దగ్గరికి వెళ్ళినా కూడా మృత్యుంజయ హోమం చేయించుకోండి. మృత్యుంజయ హోమం అనేది మీ పేరు బలంలో చేసినట్టుగైతే మీ మీద ఉండాల్సిన కొన్ని కర్మదోష నివారణ అనేది కొంచెం శాంతమైపోతాయి. చేసే కార్యక్రమాలు అనేది ముందుకు వస్తాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ సమస్య ఏముంది, ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అని అమ్మవారు చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం. మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి మరి వాళ్ళ జాతక రిష్ట ఎలా ఉంది, వాళ్ళ అదృష్ట గడియలు ఎలా ఉన్నాయి, మరి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, మరి కొంతమందికి పుట్టిన టైం అనేది కూడా తెలీదు. వాళ్ళు పుట్టిన టైం అనేది వాళ్ళకే తెలియదు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూడా కొంత తెలుసుకోకోకుండా దానికి వాళ్ళు ఎక్కువ టైం తీసుకోకోకుండా ఏదో లైట్గా తీసుకొని వాళ్ళ ఏజీ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం బాధపడుతుంటారు. అరే నాకు ఫస్ట్లో డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేదు అన్నట్టుగా చాలామంది బాధపడుతుంటారు. కాబట్టి మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా మీ పేరు బలాన్ని బట్టి మీకు ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, ఏ నక్షత్రాన్ని మీరు పాల్గొవాలి, ఏ గుణగుణాలు అనేది ఎలా ఉన్నాయి మీకు అనేది తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, నక్షత్ర బలము. వీళ్ళకి నక్షత్ర బలం వలన ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మెయిన్గా ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా ఓపెన్గా మాట్లాడతారు. ఏదైనా యథార్థంగా అనేది వీళ్ళ దగ్గర ఉంది. మరి వీళ్ళకి విద్యా రంగంలో చూసుకుంటే మంచి చదువు, మంచి విద్య, పెద్ద పెద్ద ఆలోచనలు చాలా వరకు చాలా బాగున్నాయి. మరి వీళ్ళకి చదువు విధానంలో చూసుకుంటే కొన్ని విదేశాల ప్రయాణాలు, మరి వీళ్ళకి విద్యారంగంలో కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేసి అనుకున్న ఉద్యోగాన్ని కంప్లీట్ చేసి అనుకున్న దాని కాకుండా ఇంకా ఎక్కువగా పూర్తి చేసే యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు. ముఖం చూసి ముఖం ముంగల మాట్లాడుతుంటారు. మనసులో ఒకటి బయట ఒకటి, నటన అనేది వీళ్ళ దగ్గర ఉండదు. ఓపెన్గా మాట్లాడుతుంటారు. కాబట్టి వీళ్ళకి భార్య నుంచి అదృష్ట యోగం అనేది కలిసి వస్తుంది. ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం అనేది వీళ్ళకి పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం కూడా చాలా వరకు కనబడుతుంది. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా, ఎక్కడ పోదాం అనుకున్నా కూడా త్రికార శుద్ధి అనగా మైండ్ మనస్సు ఒక రకంగా ఉండదు. వీళ్ళకి కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడు బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి, 3 బుద్ధులు 6 గుణాలుగా కనబడుతున్నాయి. దాని వలన వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా ఏదో ఒక సమస్య అనేది ఎంటాడుతుంటుంది. మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. దాని వలన ఏ కార్యక్రమం పట్టుకున్నా కూడా వీళ్ళకి చేతికాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది. లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. ఎవరు నమ్ముతారో వాళ్ళ నుంచి కొన్ని మోసాలు జరుగుతాయి. ఎవరు బంధువు మిత్రులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా కానీ ఎవరిని వీళ్ళు అభిమానిస్తారో అటు నుంచి వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఏ విషయమైనా కానీ యథార్థంగా మాట్లాడతారు.
మనసులో ఒకటి బయట ఒకటి, నటించే నటన ఉండదు వీళ్ళ దగ్గర. ఏదైనా మొహముంగల మాట్లాడుతుంటారు, మొహముంగల మాట్లాడి దెబ్బతింటుంటారు. కానీ అలా చెప్పకూడదు. ఏదైనా పని అయిన తర్వాత చెప్పాలి, కానీ పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ, ఎవరికైనా కానీ ముందే వీళ్ళ విషయాలు చెప్పిపోయారనుకోండి, దాంట్లో ఎంతో నష్టపోతారు. లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతాయి. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే మెయిన్గా నల్లటి వాహనములు అనేది ఎక్కువగా వాడకూడదు, నల్లటి దుస్తులు ఎక్కువగా వాడకూడదు, నల్లటి వాహనాలు కూడా వీళ్ళు ఎక్కువగా నడపకూడదు. దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, పోదాం అనుకున్నా కూడా మైండ్ అనేది వీళ్ళకి అనుకూలంగా ఉండదు. ఒకటి అనుకుంటారు, ఇంకోటి చేస్తుంటారు. ఏది అనుకున్నా కూడా అది చేతిగాడికి వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. ఈ విధమైన సమస్యలతో మీరు చాలా వరకే సతమతం అవుతున్నారా? మరి మీ జీవిత యోగాన్ని బట్టి చూసుకుంటే కొత్త కార్యక్రమాలు మీరు కొన్ని పూర్తి చేయాల్సి వస్తుంది. యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ సినీ ఫీల్డ్లో కానీ, ఇంకా వేరే ఫీల్డింగ్ వేరే డిపార్ట్మెంట్లో అయినా కానీ వాళ్ళ నుంచి వీళ్ళకి కొన్ని కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి. కొత్త పనులు, కొత్త కార్యక్రమాలు, అభివృద్ధిగా అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి వీళ్ళ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఎంత కష్టపడ్డా కూడా డబ్బు నిలబడదు, వస్తుంటుంది కానీ పోతుంటుంది. చూసే వాళ్ళ వరకు బాగున్నారు, వీళ్ళకేమి తక్కువ, అభివృద్ధిగా వస్తున్నారు, పైకి వస్తున్నారు, బాగుపడుతున్నారు, డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది అన్నట్టుగా ఏడుస్తుంటారు. అంటే ప్రజా దిష్టి ఎక్కువగా పడుతుంటుంది. ఆ ప్రజా దిష్టి వల్ల ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా, పోదాం అనుకున్నా కూడా మనసు త్రికార శుద్ధి ఒక రకంగా ఉండదు. కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడి బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి, 3 బుద్ధులు 6 గుణాలుగా మారిపోతుంటాయి. మరి 3 బుద్ధులు 6 గుణాలుగా మారినప్పుడు మరి వీళ్ళ మీద ఉండాల్సినవి శని దోషం అనేది ఎక్కువగా కనబడుతుంటుంది. అంటే శని ప్రభావం. ఆ శని ప్రభావం వలన వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా చేతికాడికి వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి ఎట్లా? మరి ఆ శని ప్రభావం పోవాలి. మా కుటుంబం అందున, మేము చేసే పని అందున మా మీద ఎలాంటి ప్రజాదిష్టి ఎక్కువ లేకోకుండా, ప్రజా ఏడుపు లేకోకుండా, ప్రజా ఘోష మా ఇంటి మీద, మా మీద, మా పిల్లల మీద, ఎవరి మీద పడుకోకుండా ఉండాలి. మరి మేము ఏం చేసినా ఎలా బాగుంటుంది? మరి ఇప్పుడు ఏ పూజ చేసినా, ఎక్కడికి పోయినా, ఎవరిని ప్రేమించినా అది మాకు దగ్గరకు వస్తుంది కానీ దూరం అయిపోతుంది. ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమం అంత అనుకూలం అనేది లేకోకుండా అయిపోతుంది. మరి ఎందువల్ల అవుతుంది, ఏమిటి, దీని కారణం ఏమిటి అనేది మనసులో చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీ మీద ఉండాల్సిన ఈ 3 గ్రహాల వలన మీకు అంటేది అంటకుండా, ముట్టేది ముట్టకుండా, చేతికాడికి వచ్చింది చేయి జారిపోవటం, మీకు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ధైర్యంగా ఏదో ఒకటి డిస్టర్బెంట్ అయిపోయి దాని నుంచి మీరు చాలా వరకు లోతులోకి వెళ్ళిపోతుంటారు. ఆ లోతుల్లో మీరు ఉండకోకుండా మీరు ముందుకు రావాలి, పైకి రావాలి, అభివృద్ధిగా రావాలి, మనశ్శాంతిగా ఉండాలి. మరి మీరు చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా మరి ఎంత చేసినా కూడా ఏది కాకుండా పోతుంది. బంధుమిత్రులతో కొన్ని విరోధాలు, స్నేహితులతో కొన్ని ఇబ్బందిమైన సమస్యలు, ఎవరు నమ్మినా కూడా అప్పు తీసుకున్నా కూడా అప్పు తీరని పరిస్థితిలో ఉంటున్నారు. మరి ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఏదో ఒక సమస్య డిస్టర్బెంట్ అవుతుంది. మరి ఎన్నిటికీ సమస్యల మీద సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి మరి మీకు బాగుండాలి, మీకు మైండ్, మనసు, ఆరోగ్యము, కుటుంబం అన్ని విధానాలుగా మీకు బాగుండాలి అంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించండి. మరి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏముంది, ఏమేమి తిరుగుతుందా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి. కర్కాటక రాశి ఫలితాలు. మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము. అయితే వీళ్ళు దైవ భక్తి అనేది ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు, దైవ అనుగ్రహాన్ని ఎక్కువగా పొందుతుంటారు. కానీ ఏ దైవాన్ని వీళ్ళు పూజించినా, ఎవరిని ఆలోచించినా కూడా చేతికాడికి వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టుకొని వీళ్ళు ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళు చాలామంది చాలా విధానాలుగా, ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ
కుటుంబ బాధ్యతలన్నీ వాళ్ళ చేతిలో పట్టుకొని ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ పోరాడుకుంటూ వెళ్తుంటారు. కానీ ఎంత పోరాడినా కూడా వాళ్ళకి చెడమ తీరిక ఉండదు, దమ్మిన ఆదాయం ఉండదు. ఎంత సంపాదించినా కూడా తినేదానికి భోజనం మందం దానికి పోతుంటుంది. మరి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా ఏదో ఒక సమస్య అనేది కొంచెం వెంటాడుతుంటుంది. మరి లక్ష్మమ్మోరు అనేది వీళ్ళ చేతిలో ఎక్కువగా నిలబడదు. వీళ్ళ మీద 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఒకటి రావు, ఒకటి కేతువ. 2 గ్రహాలు వీళ్ళని మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పనికి పోదాం అనుకున్నా కూడా ఆ కార్యక్రమాల్లో చేతి కాడికి వస్తుంది కానీ నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి ప్రజల్లో కూడా చాలా వరకు నరదిష్టి ప్రభావం ఎక్కువగా కనబడుతుంటుంది. కానీ వీళ్ళు ఉండా లేకపోయినా కూడా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఒకే లెవెల్లో ఉంటారు. ఇవాళ ఉన్నది ఇవాళ లేదు అంటూ బాధపడే మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు. ఏదైనా యథార్థంగా మాట్లాడతారు, ఏ విషయమైనా కూడా ఓపెన్గా ఉంటారు. కాబట్టి మెయిన్గా వీళ్ళకి బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ కొంతమంది బంధుమిత్రులే వీళ్ళకి విరోధాలు అయిపోయి వాళ్ళ నుంచి వీళ్ళకి కొంత సమస్యలతో కొంచెం దూరం అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఎంతమందినో బంధువుల్ని స్నేహితుల్ని కాపాడుకుంటూ కుటుంబాన్ని కాపాడుకుంటూ ఇంతవరకు మీరు వస్తున్నారు. కానీ మీరు ఏది చేసినా కూడా వాళ్ళకి మీరు చేసేది వాళ్ళకి నచ్చుకోకుండా, మీరు చేసే పనులలో మీరు మంచి పని చేసినా కూడా మీరు చెడు చేస్తున్నారని జనాలు కూడా వాళ్ళ అందరికీ మీ గురించి చెడుగా చెప్పి మీ గురించి అంత బ్యాడ్ నేమ్గా ఏర్పాటు చేసేసి లేనిపోయిన సమస్యలతో కొంత విరికిస్తుంటారు. కాబట్టి పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి నీ టైం బాగోక నువ్వు పడ్డావు కాబట్టి మళ్ళా భగవంతుడు అనేది ఎప్పటికైనా ఏ టయానికైనా ఏ నిమిషానికైనా మీకు హెల్ప్ చేస్తాడు. కాబట్టి మీరు చేయని కొన్ని పనులు ఆ భగవంతుడి మీద అనేది మీరు భారం వదిలేయాలి. కానీ మెయిన్గా ప్రజల్ని నమ్మకుండా ఆ భగవంతుడిని నమ్ముకోవాలి. ఆ భగవంతుడిని మీరు నమ్ముకునేటికైతే మీ మీద ఉండాల్సిన కష్టాలు, మీకు చేసిన కొంతమంది చెడు పూజలు ఎవరో చేశారో, మరి మీ ఇంటి మీద మీ కుటుంబం మీద చేసిన కొన్ని చెడు కర్మ దోషాలు కొన్ని ఉన్నా కూడా ఆ దోషాలను కూడా కొన్ని తొలగిపోయి మీ మీద ఎవరెవరో ఖర్చు పెట్టి మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేస్తున్నారో అది వాళ్ళ మీదకే ఆ ప్రాబ్లం అనేది పోయేట్టుగా ఆ భగవంతుడు మీకు తప్పకుండా ఒక టయాన్ని అనేది మీకు జమ్ చేస్తాడు. తప్పకుండా ఆ టైం అనేది మిమ్మల్ని ముందుకు తేవాల్సిన యోగం కూడా దగ్గరికి వస్తుంది. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, లేనిపోయిన సమస్యలు కొన్ని వెంటాడుతూ ఉన్నాయి. మరి ఎంత వెంటాడినా కూడా మీకు కలిసి రాకోకుండా చేతికాడికి వచ్చింది చేయి జారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్ళు, పండుకుంటే నిద్ర పట్టదు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, మరి ఏది అనుకున్నా వీళ్ళకి సక్సెస్గా ఉండకూడదు, ప్రజలలో దిష్టి, మరి ఇంట్లో అన్నదమ్ముల మధ్య కానీ అక్కజల్లిళ్ళ మధ్య కానీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళ మధ్య కానీ కొంత లేనిపోయిన సమస్యలు ఎదురవుతుంటాయి. వాళ్ళు మీ మీదకి లేనిపోయిన కొన్ని సృష్టిస్తుంటారు. మాకు అది చేయలేదు హెల్పింగు, ఇది చేయలేదు, మీరు పెద్దగా ఎదుగుతున్నారు, మీరు చాలా పెద్దగా ఎదుగుతున్నారు, మమ్మల్ని మీరు పట్టించుకోవట్లేదు అని మిమ్మల్ని వాళ్ళు తక్కువ చూపు చూసి మిమ్మల్ని లేనిపోయినవి కూడా కొన్ని సృష్టించి మిమ్మల్ని మీ కుటుంబం మీద మీ భార్య పట్ల మీ కుటుంబం పట్ల కొన్ని చెడు పూజలు చేస్తుంటారు. మీరు బాగుపడకూడదు, మనశ్శాంతిగా ఉండకూడదు అని కొన్ని రుద్ర పూజలు అంటారు. అలాంటి చెడు పూజలు చేసిన దానివల్ల వాళ్ళ ఆరోగ్యం భంగమైపోతుంది, మనశ్శాంతి ఉండదు, డబ్బు నిలబడదు, ఏ కార్యక్రమం అనుకున్నా ఆ కార్యక్రమం కరెక్ట్గా ఉండదు. ఆ లక్ష్మమ్మోరు అనేది చేతికాడికి వస్తుంటుంది, చేజారిపోతుంటుంది. మరి ఇలా పేరు బలంలో చూసుకుంటే విద్యారంగంలో పెద్ద విద్య, 10 మందిలో గౌరవము అభిమానము సంపాదించుకుంటారు, పెద్ద స్థాయిగా ఎదగాల్సింది కూడా ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది.
మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎటు పోదాం అనుకున్నా కూడా మనసు ఒక రకంగా లేని దానివల్ల వీళ్ళకి కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడు బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి, 3 బుద్ధులు 6 గుణాలుగా కనబడుతుంటాయి. ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ధైర్యంగా చేయలేకపోతుంటారు. మరి వీళ్ళకన్నా చిన్న చిన్న వాళ్ళు, అమాయకులు, దరిద్రులు, వీళ్ళ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు పెద్ద పెద్ద స్థాయిగా ఎదిగిపోతుంటారు. మరి వీళ్ళు ఎన్ని రోజులు ఎదిగినా, ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా చెడమ తీరిక ఉండదు, దాని మీద ఆదాయం ఉండదు. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే అన్నదమ్ముల నుంచి వీళ్ళకి కొన్ని సమస్యలు రాబోతున్నాయి. అక్క చెల్లెల్ని కానీ అన్నదమ్ముల నుంచి కానీ లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే ఎక్కువగా ఫ్రెండ్షిప్ అనేది ఎక్కువగా చేయకూడదు. దోస్తానం నుంచి ఇలా కొన్ని సమస్యలు రాబోతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి రావలసిన కొన్ని అదృష్ట సంఖ్య, అదృష్ట లక్కు అంటారు, అది వీళ్ళకి తొందరగా బాగుపడే యోగం. భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం అంటారు, అది ఇలా జాతక యోగంలో అనేది టక్కన దొరికే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. తొందరపాటు వల్ల వీళ్ళకి ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చికాకులు, ఎన్నో ఇబ్బందులు, ఇలాంటి సమస్యలతో సతమతం అయిపోయి మనశ్శాంతి లేక మానసికమైన ఒత్తిడితో ఎగసాయం కానీ, బిజినెస్లో కానీ, వ్యాపారంలో కానీ సతమతం అయిపోతుంటారు. ఏం చేయలేని పరిస్థితి. మరి వీళ్ళకన్నా చిన్న చిన్న వాళ్ళు పెద్ద పెద్ద స్థాయికి ఎదిగి ఆస్తులు సంపాదించి, కోట్లు సంపాదించి, అనుకున్న పనులు పూర్తి చేసి, మరి ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఆగిపోయినాయి కూడా ఇప్పుడు వీళ్ళు పెద్ద పెద్ద స్థాయికి ఎదగాల్సిన యోగం కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతుంది. కాబట్టి వీళ్ళ మీద ఉండాల్సిన ఈ 2 దోషాల వలన మైండ్, మనసు, ఆలోచన కరెక్ట్గా ఉండదు. ఎందువల్ల అంటే గ్రహాలు అనుకూలంగా లేని దాని వలన. కాబట్టి వీళ్ళు చేయాల్సింది దైవ పూజ. శ్రీ వారాహిని మాత అమ్మవారిని పూజాబలం చేయాలి. ఆ అమ్మవారిని మీరు పూజాబలం చేసినట్టుగైతే మీ ఇంటి మీద, మీ మీద, మీ కుటుంబం మీద ఎలాంటి దోషాలు ఉన్నా కూడా పటాపంచలైపోతాయి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించండి. సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ స్థానం, పూజ బలం, యోగ బలం, స్థాన బలం. మరి ఈ రాశులు అనేది చాలామందికి చాలా విధానాలుగా చాలామందికి కొన్ని తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. చాలామంది వాళ్ళ నామదేశంలో పెట్టుకుంటూ పోతుంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అనేది వాళ్ళకి చెప్పలేదు కాబట్టి, చెప్పిన వాళ్ళకైతే వాళ్ళకి నామదశ కాకోకుండా లగ్నం దశ, నామ లగ్న దశలోనే వాళ్ళు చూసుకుంటూ వెళ్తుంటారు. మరి ఈ లగ్న దశ లేకోకుండా ఉన్నట్టుకైతే మనిషికి నామదశలో నుంచేనే పోతుంటారు. మరి నామదశ అనగా ఏమిటి, లగ్న దశ అనగా ఏమిటి అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మనిషికి పుట్టిన తారీఖు, పుట్టిన సమయము, పుట్టిన డేటు, పుట్టిన సంవత్సరము, పుట్టిన రోజు, పుట్టిన టైము అవన్నీ ఉన్నట్టుకైతే మనిషికి అది లగ్నం అంటారు. అంటే వాళ్ళు పుట్టిన టయాన్ని బట్టి ఏ లగ్నం వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, ఏ రాశి వస్తుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. మరి వాళ్ళకి పుట్టిన టైము తెలవదు, పుట్టిన డేటు తెలవదు, నెల తెలవదు, మరి వాళ్ళకి సంవత్సరము తెలవదు. మామూలు ఎగ్జామ్స్గా నా వయసు 50 ఉంటుందండి, నా వయసు 35 ఉంటాయండి, నా పేరు ఇది అనేది చాలామంది చెబుతుంటారు. కాబట్టి వాళ్ళకి వేజీ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నది కాదు కావాల్సింది, వాళ్ళకి పుట్టిన టైం అనేది ఉందా లేదా ఒకటి. రెండోది, మరి అది లేదు, పుట్టిన టైం లేదు కాబట్టి వాళ్ళ పేరు ఫలానా పేరు పెద్దవాళ్ళందరూ కలిసి నిర్మిస్తారు కాబట్టి ఆ నిర్మించిన నామకార్థం అనేది, ఆ నామకంలో అనేది ఫలానా పేరు అనేది ఉంటుంది. ఆ పేరుని బట్టి మనిషికి అదే విధంగా మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇలా చూడొచ్చు, ఇలా చూడొచ్చు. మరి ఈ 2 విధానాలు చూసిన దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు అనేది కలగవు. మరి ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, ఈ రాశి విధానాలలో
సింహరాశి. ఈ సింహరాశి అనగా అడవికి రాజు. అడవికి రాజు వచ్చేసి సింహం. మరి ఈ సింహరాశి అంటే ఈ రాశి ఫలంలో ఉండవలసిన వాళ్ళందరికీ కోపం ఎక్కువగా ఉంటుంది, ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఏ విషయమైనా కూడా వీళ్ళు మాట అనేది వీళ్ళు కింద పడక ముందే ముందు అందుకుంటారు. ఎదుటి వాళ్ళు మాట రాకముందే ముందే వీళ్ళు బ్రేక్ చేస్తుంటారు. మరి ఈ సింహరాశి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. దానివల్ల వీళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అన్ని విధానాల్లో మనం ఫాస్ట్గా ఉండకూడదు. కొన్ని విధానాల్లో ఫాస్ట్ ఉండాలి, కొన్ని విధానాల్లో స్లో ఉండాలి, కొన్ని విధానాల్లో మనం చూసినట్టుగా పోతుండాలి. అదే మానవ జన్మ. మనం చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఎన్నో ఉంటాయి. అవి మనం చేయాలి, చేయలేని కూడా మనం చేయలేం కాబట్టి అవి మనం చూసినట్టుగా పోతుండాలి. అదే విధంగా మరి ఈ సింహరాశి వాళ్ళకి స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం రాబోతుంది. పెద్ద స్థాయికి ఎదగాల్సిన యోగం అనేది రాబోతుంది. వీళ్ళకి భూమిలో మాణిక్యం దొరికినట్టుగా భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. కాబట్టి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం రాబోతుంది. మరి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ముందే ఎవరికి ప్లానింగ్ చెప్పకూడదు. ఒక పని అయిందా, ఆ పని అయిపోయినంత వరకు మనం ఆ పని సక్సెస్ అయ్యేంత వరకు ఏరే వాడికి ఎవరికి చెప్పకూడదు. మరి వీళ్ళకి ఎక్కువగా నల్లటి వాహనాలు కానీ, నల్లటి వస్తువులు కానీ, నల్లటి దుస్తులు కానీ ధరించకూడదు. మరి వీళ్ళ జాతక యోగాన్ని పట్టి చూసుకుంటే వీళ్ళకి రావు దశ, కుజ దశ, ఈ రెండు దిశల్లో వీళ్ళకి అదృష్ట యోగ దిశ రాబోతుంది. మరి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ కొన్ని తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు రాబోతున్నాయి. మీరు ఏ పని చేసినా కూడా ఆచితూసి అడిగేయండి. విద్యారంగంలో చూసుకుంటే మంచి విద్య, తెలివితేటలు, ఆలోచన చాలా వరకు బాగుంది. ఎదుటివాడిని మీరు గౌరవిస్తారు, ఎదుటివాడికి హెల్పింగ్ చేసే మనసు కలిగిన వాళ్ళు. కాబట్టి ఏది మంచి చేసినా కూడా మీకు అన్ని రివర్స్ అయిపోతున్నాయి. ఒక మంచి చేశారనుకోండి, ఒకటి చెడు అయిపోతుంది. ఒకళ్ళకి మీరు సాయం చేశారనుకోండి, ఆ సాయమే మీకు ఇబ్బందిగా మిమ్మల్ని పెడుతుంటుంది. ఒక సాయం కోరిన వాళ్ళు మళ్ళా మీకు సాయం కోరకు మీకు హెల్ప్ చేయకోకుండా మీ దగ్గరే ఇంకా సాయం కోరుకుంటుంటాడు. దానివల్ల మీకు కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే మంచికి పోతే చెడు వస్తుందని చెప్తారు పెద్దవాళ్ళు. ఆ విధంగా మీరు ఒక సాకారం చేసినా కానీ, ఒక పనికి వెళ్ళినా కానీ, ఒక ప్లానింగ్ అనుకున్నా కానీ, ఒక గూడు కట్టుకోవాలన్నా కానీ, ఒక వాహనం తీసుకోవాలనుకున్నా కానీ ఆచితూసి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు మీ జాతకంలో చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి దైవ అనుగ్రహం అంటే దైవుడు పూజా బలం అనేది చాలా వరకు బాగుంటుంది. మరి ఎక్కువగా చేయాల్సిన కార్యక్రమాలు, వ్యాపార రంగంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. వ్యవసాయంలో చేయాల్సిన వాళ్ళకు కూడా కొన్ని ఒత్తిళ్ళు అనేది కొన్ని రాబోతున్నాయి. ఆ ఒత్తిడిలో నుంచి కూడా కొంచెం బయటపడాల్సిన కూడా కొంచెం ఉంది. మరి వీళ్ళు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చేయాల్సిన వాళ్ళకు కూడా కొంత ప్రమోషన్ మార్పు, స్థాన మార్పు అనగా ఒక ఇల్లు కట్టుకోవటం కానీ, లేదా ఒక ఇల్లు తీసుకోవటం కానీ, పెద్దవాళ్ళ తరపు నుంచి ఒకరికి రావటం కానీ, వాళ్ళకి స్థిరాస్తులు వాళ్ళ పేరులో రావటం కానీ, ఇలాంటి ఇలా జాతక యోగములు అనేది కొన్ని రాబోతున్నాయి. మరి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు చేయాల్సిన పూజా బలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజా బలం చేయాలి. లక్ష్మీ నరసింహస్వామితో పాటు శ్రీ కాలభైరవ పూజా బలాన్ని మీరు చేయాలి. మీరు పొద్దులే లేంగానే మార్నింగ్ మీరు సాప మీద కానీ, బెడ్ మీద కానీ, మంచం మీద కానీ ఎక్కడైనా సరే పండుకొని మీరు పైకి లేచేటప్పుడు మీ 2 పాదములు భూమి మీద పెట్టేటప్పుడు మీరు చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే ఓం శ్రీ కాలభైరవాయ నమః అని మనసులో అనుకోవాలి.
ఓం శ్రీ కాలభైరవ అని మనసులో 3 సార్లు అనుకొని ఆ 2 పాదములు భూమి మీద పెట్టాలి. ఆ భూమి మీద మీరు పెట్టినట్టుగా అయితే మీ మీద ఉండాల్సినవి కొన్ని గ్రహాలు అంటారన్నమాట. ఆ గ్రహాలు కొన్ని దూరం అవుతాయి. ఎందువల్ల అంటే కాలభైరవుని మనం మనస్ఫూర్తిగా అనుకున్నాం అనుకోండి, మనం పోయే కాడ వచ్చే కాడ మనకి ఎలాంటి దెబ్బ తగలకోకుండా కొంత కాపాడుతాడు. ఆ విధంగా అనేది మనం తెలుసుకోవాలి. మరి మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ, ఏదైనా కానీ పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంటు. పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీరు చాలా వరకు తీసుకోవాలి. పెద్దవాళ్ళని గౌరవించండి, వృద్ధుల్ని ప్రేమించండి. కాబట్టి మీకు కనబడే దేవుళ్ళను చూసుకోకుండా కనబడాన్ని దేవుళ్ళ గురించి మీరు ఎదుగుతే ఏమి లాభం? మీకు మీ తల్లిదండ్రులే దేవుళ్ళు, మీకు కనబడే దేవుళ్ళు మీ తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులకి మీరు సేవ చేయండి, వాళ్ళకి మీరు హెల్పింగ్ చేయండి, వాళ్ళని మీరు మంచిగా చూసుకోండి. మీకు ఆ భగవంతుడు కటాక్షం అనేది వస్తుంది. మీ బిడ్డలు మీ కూతుర్లు మిమ్మల్ని అలాగా మీరు ఎలాగ చూస్తారో మిమ్మల్ని కూడా ఆ విధంగా వాళ్ళు చూడగలుగుతారు. లేదు మీ అమ్మానాన్నని మీరు కొంచెం బాధ పెట్టినట్టుగా అయితే మీకు అదే సాల్ అనేది ఎదురవుతుంటుంది. వాళ్ళు ఎలా ఇబ్బంది పెట్టారో మీ కొడుకులు కానీ మీ బిడ్డలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమైనా తొందరపడి ఏ పని చేయొద్దండి. పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకునేట్టుకైతే మీకు అన్ని విధానాలుగా విజయవంతం అవుతుంది. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి ఏముంది, ఏం జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది కూడా చూసి చెప్పగలుగుతాం. కన్య రాశి ఫలితాలు. ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ స్థాన యోగం. మరి చాలామంది చాలా విధానాలుగా ఆలోచన చేస్తుంటారు. రాశి విశేషాలలో వచ్చేసి మెయిన్గా కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. మరి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు నాకు ఎలా అండి, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, మరి నా పేరు బలంలోనే నేను చూసుకుంటున్నాను, మరి అది కరెక్టా కాదా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మనిషికి డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు నీ నామదశ, ఆ నామదశ అనగా నీ పేరు, నీ పేరుని బట్టి ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది అనేది మనం తెలుసుకొని దాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. లేదు మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంది, పుట్టిన టైం ఉంది అనేట్టుగైతే ఆ టయాన్ని చూసి మనం మూవ్ కావాలి. ఆ విధంగా చేసుకునేట్టుకైతే రాశి ఫలాల్లో విజయం అనేది దొరుకుతుంది మీకు. మరి ఎన్నో రోజుల నుంచి ఈ కన్యా రాశి వాళ్ళు ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ విద్యానగా చదువు విధానాల్లో కూడా చాలామందికి హెల్పింగ్ చేసుకుంటూ వీళ్ళు చాలా వరకు కష్టపడుకుంటూ విద్యా విధానంలో కూడా పోరాటం చేసుకుంటూ వస్తుంటారు. కానీ విద్యా రంగంలో చూస్తే వీళ్ళకి మంచి విద్య, తెలివితేటలు, ఆలోచన చాలా వరకు బాగుంటుంది. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ ముందే చెప్పకూడదు. చెప్పిన దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతాయి. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళకి 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు వీళ్ళని ముప్పు తిప్పలు పెడుతుంటాయి. ఏ పని కానేదు, మనశ్శాంతిగా ఉండదు, సాయం చేస్తున్న వాళ్ళు సాయం చేయరు. మరి భార్య వల్ల కొన్ని సమస్యలు, బిడ్డల వల్ల కొన్ని సమస్యలు, ఉద్యోగం వల్ల కొన్ని సమస్యలు, ఎగసాయం వల్ల కొన్ని సమస్యలు, ఇలాంటి సమస్యల మీద సమస్యలు అనేది ఎక్కువగా కనబడుతుంటాయి. మరి ఈ మానవ జన్మలో ఉండాల్సింది మెయిన్గా డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఆలోచన అనేది ఉంటుంది. మరి డబ్బు సంపాదించాలంటే ఎన్నో కష్టాలు పడుతుంటారు, ఎన్నో బాధలు పడుతుంటారు. ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఆ కష్టాలు ఫలితం కాకోకుండా మధ్యలో కొన్ని గ్రహాలు పట్టుకొని ఆ గ్రహాల వల్ల వీళ్ళకి మైండ్ డిస్టర్బెంట్ అయిపోయి వీళ్ళకి విద్యారంగంలో కానీ, బిజినెస్లో కానీ, వ్యాపారంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ ఏ పని పట్టుకున్నా కూడా వీళ్ళకి సక్సెస్ కాకోకుండా చాలా 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 వరకు వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఎన్నో బాధలు పడుతూ ఉండవలసిన వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకి ఒక మంచి అవకాశం రాబోతుంది. పెద్దవాళ్ళు చెప్పినట్టుగా నక్కతో ఒక తొక్కి వచ్చేవరా అనేట్టుగా సామెతలు ఉంటాయి. మరి ఏదో వాడికి అదృష్టం కలిసి వచ్చిందనుకో, అబ్బా అదృష్టవంతుడు రా బాబు, వీళ్ళు నువ్వు నక్కముఖం చూసి వచ్చావు అని అంటారు. అదేవిధంగా వీళ్ళకి అనుకోకుండా అకస్మాత్తుగా ఒక ధనప్రాప్తి యోగం కానీ, లేదా భార్య తరపు నుంచి కానీ,
పెద్దవాళ్ళ తరపు నుంచి కానీ స్థిరాస్తుల నుంచి కానీ కొంతగా రాబోతుంది, లేదా స్నేహితుల నుంచి కానీ ఏదో ఒక రూపంలో వీళ్ళకి ఒక స్థిరాస్తులు కానీ, ఒక డబ్బులు కానీ, బంగారం కానీ, ఒక భూమి కానీ, ఒక వస్తువు కానీ, ఒక ఉద్యోగం కానీ అలాంటిది ఇలా జాతక యోగంలో అనేది కలిసి వచ్చే యోగం అనేది రాబోతుంది. అది కూడా ఆ భగవంతుడు సమీపంలోనే వీళ్ళకి జరుగుతుంది. అంటే భగవంతుడు అనుగ్రహంతో జరుగుతుంది. వీళ్ళు ఎన్నో ఆలోచిస్తారు, కానీ ఎన్ని ఆలోచించినా కూడా సెట్ కావు. ఎందువల్ల అంటే వీళ్ళ మీద ఉండాల్సిన ఈ 3 గ్రహాల వల్ల మైండు, మనస్సు, ఆలోచన, హెల్త్ పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ, బుర్ర పరంగా కానీ, విద్య పరంగా కానీ డిస్టర్బెంట్ అయిపోతుంటారు. ఒకటి కరెక్ట్గా ఉందనుకోండి, ఇంకోటి కరెక్ట్గా ఉండదు. ఇంకోటి బాగుందనుకోండి, ఇంకోటి బాగుండదు. అలాంటిది వీళ్ళకి 3 రకాలుగా ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. మరి ఇలాంటి సమస్యలతో ఎదురైన వాళ్ళందరికీ టయాలు అనేది అంతా ముందుకు రాకోకుండా, లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురైపోయి మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిళ్ళు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఈ కన్యరాశి వాళ్ళకి విదేశాల ప్రయాణాలు, పెద్ద పెద్ద చదువులు కానీ, మరి వీళ్ళకి పాలనలో కూడా పెద్ద చదువు, అక్కడ సెటిల్మెంట్ అయ్యే యోగము వీళ్ళ జాతకంలో చాలా వరకు కనబడుతుంది. కాబట్టి రాజకీయంలో కూడా మంచి అభివృద్ధిగా రాబోతుంది. మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళు ఊహించిన దానికన్నా ఇంకా పెద్దగా అభివృద్ధికి రావాల్సిన యోగం కూడా చాలా వరకు కనబడుతుంది. కాబట్టి మరి వీళ్ళు ఏది చేయాలనుకున్నా కూడా చేతికాడికి వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి అది ఎందువల్ల అవుతుంది? సమస్య ఏమిటి? మరి నా జీవితం ఎప్పుడు ఇలాగే బాధపడుతూ ఉండాల్సిందేనా? నాకంటూ ఒక టైం అనేది ఎప్పుడో ఎదురవుతుంది. ఆ టైం గురించి వీళ్ళు ఎదురు చూస్తుంటారు. ఆ టైం కూడా వీళ్ళకి ఎక్కువ రోజులు కాకుండా అతి దగ్గరలోని వీళ్ళకి అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అనేది వీళ్ళకి కలిసి వచ్చే మార్గం ఉంది. భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కూడా వీళ్ళ జాతకంలో కనబడుతుంది. అది ఊహించని అదృష్టం అంటారు. కాబట్టి అది ఎవరో దాచిపెట్టుకున్న సొమ్ము, ఎవరో సంపాదించుకున్న ఆస్తులు, అవి ఎప్పుడో స్థిరాస్తులు, ఊహించని అదృష్ట యోగం అనేది వీళ్ళకి కలిసి వచ్చే అదృష్ట యోగం అంటారు. అదే లక్కు అంటారు. అలాంటిది వీళ్ళ జాతక యోగంలో వీళ్ళకి లంకబిందుల యోగాన్ని బట్టి అలాగ లంకబిందుల అదృష్ట యోగం అనేది వీళ్ళకి కలిసి వస్తుంది. కాబట్టి మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఎక్కడికి పోయినా కూడా పెద్దల వాళ్ళని గౌరవించండి, అమ్మా నాన్నని గౌరవించండి, పెద్దల్ని, వృద్ధుల్ని ప్రేమించండి, మీ అమ్మ మీ నాన్నని సేవ చేసుకోండి. వాళ్ళని మీరు ఎంత మంచిగా చూసుకుంటారో మీకు ఆ భగవంతుడు అనేది మీకు అంత మంచిగా ఏర్పాటు చేస్తాడు. దాంతో పాటు మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని ఆ భగవంతుడు కటాక్షం వలన మీకు ఎన్నో విధానాలుగా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఇప్పుడు మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే 3 కలిసి స్నేహం చేయొద్దు. రేపు చేసే పని ఈరోజు ఎవరికైనా సరే పబ్లిక్ చేయొద్దండి. 1 నల్లటి వాహనములు కానీ, నల్లటి వస్తువులు కానీ, నల్లటి బైక్ కానీ, కారులు కానీ మీరు ఎక్కువగా వాడకూడదు. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఎక్కడ పోదాం అనుకుంటున్నారో ఫస్ట్ మీరు చేయాల్సింది గోమాత, అమ్మవారు గోమాత. ఆ గోమాత దగ్గరికి వెళ్ళి, గోశాల దగ్గరికి వెళ్ళి ఆ గోమాత దగ్గరికి 3 సుట్లు తిరిగి కాళ్ళకి, ముఖానికి పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టి మీ చేతుకుంట ఒక 5 అరటి పండ్లు తీసుకొని పోయి అక్కడ ఆ గోశాలలో కొన్ని అమ్ముతారు, కొన్ని వస్తువుల్ని, ఏది ఆవు తినే వస్తువుల్ని, అవి కూడా కొనుక్కొని ఆ ఆవుకి మీరు తినిపించాలి. ఆ విధంగా మీరు తినిపించినట్టుకైతే ఆ అనుగ్రహం అనేది మీకు పొందుతారు. మీ మీద కర్మదోషాలు కొన్ని వెళ్ళిపోతాయి, మైండ్ బాగుంటుంది, మనస్తత్వం బాగుంటుంది, మీరు చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా వస్తాయి. మీరు ఎన్నో పూజలు చేసి ఫలించుకోకుండా బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి ఏముంది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా చూసి చెప్పగలుగుతాం. తులరాశి ఫలితాలు. మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ
జీవిత యోగం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ యోగం, విద్య యోగం. మరి వీళ్ళు ఎంతో విధానాలుగా కష్టపడుకుంటూ విద్య అనేది కంప్లీట్ చేస్తారు. కానీ విద్య ఎంత పూర్తి చేసినా కూడా వీళ్ళ మైండ్కి ఒక్కొక్క టైంలోకి ఎక్కక మానసికమైన కొన్ని ఒత్తిళ్ళు, కుటుంబంలో ఉండాల్సిన కొన్ని సమస్యలు వలన, లేదు వాళ్ళ పేరు బలంలో చూసుకుంటే వాళ్ళకి ఒక భయము, ఆందోళన, దీన్ని మనం సాధిస్తాము, దీన్ని మనం చదవగలుగుతాము అన్న ఒక పట్టుదల అనేది ఇలా మైండ్లో అనేది నుంచి కొంచెం పక్కకు పోతుంటుంది. ఒక్కొక్క టైంలో ఒకటి సాధించాలనుకొని దాని గురించి ఎంతో కష్టపడి సాధిస్తారు. మరి ఒక్కొక్క టైంలో సాధించాలనుకుంటారు, దాన్ని సాధించలేకపోతుంటారు. మరి అది ఎందువల్ల? కాబట్టి వీళ్ళ పేరు బలంలో చూసుకుంటే ప్రజాఘోష అంటే ప్రజల దిష్టి ఎక్కువగా కనబడుతుంది. ప్రజలలో చాలామంది ప్రజలకి హెల్ప్ చేయాలని చాలామందికి ఆశ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళు చేసిన ఒక మంచి చెడులు పనులు బట్టి వాళ్ళు కొంచెం దూరం అయిపోతుంటారు. ఈ తులరాశి వాళ్ళు అలా కాదు. మంచి చేసినా వెళ్తారు, చెడు చేసినా వెళ్తారు, మంచి ముంచినా వెళ్తారు, మనిషిని కొట్టినా మళ్ళా వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఇలా మనస్తత్వంలో చిన్న పిల్లల మనస్తత్వం అంటే ఎలాంటిది మైండ్లో పెట్టుకొని దాని గురించి ఎక్కువగా థింకింగ్ చేసి టైం వేస్ట్ చేసుకోవటం కన్నా దాన్ని మతిమరిచి కొత్త లైఫ్ నీళ్ళు ప్రారంభం చేస్తారు. అలాంటి మైండ్ కలిగిన వాళ్ళు మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ నెలలో అద్భుతమైన విజయాలు కొన్ని రాబోతున్నాయి. 21 నుంచి ఇలా యోగము, స్థానప్రాప్తి యోగం అనేది ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. అంటే ఒక ఇల్లు కొనటం కానీ, ఇల్లు పెద్దవాళ్ళ తరపు నుంచి ఒక ఇల్లు రావటం కానీ, అలాంటి యోగం అనేది ఇలా జాతక యోగాన్ని బట్టి అతి దగ్గరలోనే అతి వేగంగా కొన్ని కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పని అయినా కానీ తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇలా జాతక పట్ల చూసుకుంటే కొన్ని గ్రహాలు అనుకూలంగా లేవు, నవగ్రహాలు కొన్ని అనుకూలంగా లేదు. ఆ నవగ్రహాల వలన వీళ్ళు ఏ కార్యక్రమైనా కానీ చేతికాడికి వస్తుంటుంది, చేజారిపోతుంటుంది. మరి ఇలా జీవిత యోగాన్ని పెట్టి చూసుకుంటే కొంత సమస్యలు కొంచెం ఎదురవుతుంటాయి. మరి వీళ్ళు ముఖ్యంగా చదువు గురించి ఎన్నో విధానాలుగా పోరాటం చేస్తుంటారు. కాబట్టి పెద్దవాళ్ళ ఆస్తులు అనేది పెద్దగా వీళ్ళకి ఎక్కువగా రావు, సొంత కష్టం, సొంత హెల్పింగే. కాబట్టి ఏరియా వాళ్ళు కొంచెం బాధలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు అంటే కొద్దో గొప్ప కొంచెం హెల్పింగ్ చేసే మనస్తత్వం కలిగిన వాళ్ళు. కాబట్టి అలాంటి మంచి హృదయము, మంచి ఆలోచన కలిగిన వాళ్ళకి ఆ భగవంతుడు అనేది వాళ్ళకి మంచి చేస్తాడు. కొన్నాళ్ళు వెన్నెలా, కొన్నాళ్ళు చీకటి అన్నాడు. కానీ భగవంతుడు మనకి అన్ని విధానాలుగా పగులు పెడితే బాగోదు కదా, మరి అన్ని విధానాలుగా రాత్రి పెడితే బాగోదు కదా. అందువల్ల మనకున్న 24 గంటల టయాలలో 12 గంటల సేపు రాత్రి, 12 గంటల సేపు పగులు మనకి రోజుకి పెడుతుంటారు. అదే విధంగా ఇలా జీవితంలో కూడా కొన్ని మంచి కార్యక్రమాలు కొన్ని ముందుకు ఎదురవుతాయి, కొన్ని చెడు కార్యక్రమాలు కూడా ఎదురవుతాయి. ఈ అన్ని కార్యక్రమాలని వీళ్ళు పోరాటం చేసుకుంటూ, నడుచుకుంటూ, పోరాడుకుంటూ, కష్టపడుకుంటూ వచ్చిన వాళ్ళకి తప్పకుండా భగవంతుడు ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక అవకాశాలు అనేది వీళ్ళకి ఎదురవుతాయి. ఇలా శత్రువు కూడా మిత్రువు అయిపోతాడు. ఎందువల్ల అంటే ఒక శత్రువుని చూస్తే ఎవరికైనా కానీ, ఏ రాశి వాళ్ళకైనా కానీ ఒక శత్రువుని చూస్తే వాడు మనల్ని కొట్టాడు అంటే, అబ్బా మనల్ని కొట్టాడు, మనం ఎప్పుడైనా వాడిని కొట్టాలి అన్న ఒక ఆలోచన వస్తుంది. కానీ ఈ తులరాశి వాళ్ళకి అలా ఉండదు. కొట్టినా ప్రేమిస్తాడు, తిట్టినా ప్రేమిస్తాడు. కాబట్టి అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే గట్టిగా బెదిరించారనుకోండి, అబ్బో ఎందుకని పక్కకు పోతారు. అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే వీళ్ళకి 5 గ్రహాలు కొన్ని అనుకూలంగా లేవు. దాంట్లో ఇప్పుడు శనిగ్రహ, రావు, కేతువులు కొన్ని తగ్గిపోయినాయి.
దాంట్లో 3 గ్రహాలు కొన్ని తగ్గిన తర్వాత 6 గ్రహాలు వీళ్ళని కొంచెం డిస్టర్బెంట్ చేస్తుంటాయి. మరి ఈ 6 గ్రహాలకి శాంతం చేసుకోవాలి. ఈ 6 గ్రహాలకి శాంతం చేసినట్టుకైతే తప్పకుండా వీళ్ళకి మంచి మంచి యోగము, మంచి అదృష్ట యోగము రాబోతుంది. మరి రాజకీయంలో కూడా కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సిన కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి. మరి వీళ్ళకి వ్యవసాయంలో కూడా నూతన పంటలు కానీ, నూతన పనులు కానీ, అలాంటి విషయాల్లో కూడా అభివృద్ధిగా పొందే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు పడ్డ సమస్య ఏది, బ్యాంకు సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, భార్యాభర్తల మధ్యలో కొంచెం విడాకుల సమస్యలు కానీ, సమస్యలతో వీళ్ళు సతమతమయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది కొంచెం రాబోతుంది. అలాంటి మంచి అవకాశం అనేది వీళ్ళకి ఈ నెల 21 నుంచి మొదలయ్యే మార్గాలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు మంగళవారం రోజున వీళ్ళ చేతుకుంటా అప్పు ఇవ్వటం కానీ, అప్పు తెచ్చుకోవటం కానీ, వీళ్ళకి కొంత సెంటిమెంట్లు ఉంటాయి కొంతమందికి. కాబట్టి వీళ్ళకి మంగళవారం రోజున వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా మంగళవారం రోజు చేయాలి. ఆ మంగళవారం రోజు చేసినట్టుకైతే అష్ట ఐశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి వీళ్ళకి తప్పకుండా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి వీళ్ళు ఎక్కడెక్కడో వెళ్ళి ఎన్నో పూజలు చేయించుకొని, ఎన్నో గుళ్ళకి వెళ్ళి, ఏ గుడికి వెళ్ళినా, ఎక్కడికి పోయినా కూడా, ఎన్ని పూజా బలాలు చేసినా కూడా ఏది వీళ్ళకి సెట్టు కాకోకుండా అయిపోతుంటుంది. దాని ఎందువల్ల, ఒకటి కర్మఫలం ఒకటి ఉంటుంది, ఒకటి గ్రహ ఫలం ఒకటి ఉంటుంది, మూడోది శాతబడి చెడు ప్రయోగం అంటారు, దిష్టి ప్రయోగం అంటారు. ఇలాంటి ఈ ప్రయోగాల వల్ల వీళ్ళు ఎదగకుండా, ముందడుగు వేయకోకుండా, రోజు రోజుకి వెనక్కే పోతుంటారు కానీ ముందుకు పోకోకుండా అయిపోతుంటుంది. ఒక 4 రోజులు ముందడుగు వేసారనుకోండి, ఒక 5 రోజులు మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతుంటారు. వీళ్ళు 1,00,000 రూపాయలు సంపాదించారనుకోండి, ఆ 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యేంత వరకు వీళ్ళకి మళ్ళీ ఇంక ఏరియా పని దొరకదు. అలాగా ఎన్నో విధానాలుగా ఎన్నో కష్టాలు పడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది అనేది కూడా చూసి, జాతక చక్ర కుండలి వేసి చూసి చెప్పగలుగుతాం. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగం, లక్ష్మీ యోగం, మరి ఇలా జాతక యోగాన్ని బట్టి, ఇలా నక్షత్ర గడియలను బట్టి, ఇలా నామదశాన్ని బట్టి చూసుకుంటే ఈ వృశ్చిక రాశిలో చాలామంది చాలా విధానాలుగా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కానీ చాలామందికి వాళ్ళ పుట్టిన టైము, పుట్టిన సమయము కొంతమంది తెలియక వాళ్ళు చాలామంది సతమతం అయిపోతుంటారు. కాబట్టి మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది అనుకుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి, ఆ టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది అనేది మనం సులభంగా తెలుసుకోవచ్చు. లేదు పెద్దవాళ్ళు మనకి చెప్పలేదు, అది మన దగ్గర లేదు, మన దగ్గర ఉన్నది వేరే ఉంది, స్కూల్లో మనకి ఆటోమేటిక్గా మనకి ఆ డేట్ అనేది రాదు. మనకి పెద్దవాళ్ళు ఏదో ఒక డేట్ చెప్తారో ఆ డేట్ రాసుకుంటాం గబగబా అని, ఆ డేట్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తుంటాం. అదే విధంగా కొంతమంది చేస్తుంటారు. మరి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే, మీకు పుట్టిన సమయం ఉంటే ఆ విధంగా చేసుకోవాలి. లేకోకుండా ఉంటే వాళ్ళ పేరు బలాన్ని బట్టి, ఫలానా శ్రీను, ఫలానా మారయ్య, ఫలానా రెడ్డి అనే ఒక పేరు బలాన్ని బట్టి, ఆ పేరు బలంలో ఏ నక్షత్రం వస్తుంది, ఏ రాశి వస్తుంది అనేది తెలుసుకొని దాన్ని కంటిన్యూ కావాలి. ఆ విధంగా వచ్చినట్టుకైతే వాళ్ళకి జన్మయోగం లేనప్పుడు నామదశలోనే వాళ్ళకి నడవాలి. మరి ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళకి పెద్ద విద్య, ఆలోచన, తెలివితేటలు చాలా వరకు బాగుంటాయి. కానీ ఏ విషయమైనా కానీ మనసులో ఒకటి, బయట ఒకటి, నటించే నటనల దగ్గర ఉండదు. ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు. కాబట్టి బంధుమిత్రులతో కొంత విరోధాలు ఎక్కువగా కనబడుతున్నాయి.
మరి ఇలా జాతక యోగంలో ఎలా ఉందంటే ఇలా కొడుకుల నుంచి కానీ ఇలా బిడ్డల నుంచి కానీ ఇలా కోడల నుంచి కానీ లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ప్రశాంతంగా బతికే వాళ్ళు, గౌరవంగా బతికే వాళ్ళని ఇలా కొడుకులు కానీ కోడళ్ళు కానీ కూతుర్లు కానీ వాళ్ళ నుంచి వీళ్ళకి ఒక బ్యాడ్ నేమ్ వల్ల వీళ్ళు ఎక్కడో ఒక స్థాయిగా నిలబడ్డ వాళ్ళు కూడా పెద్దంతస్తులో ఉండవలసిన వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఎందువల్ల అంటే అది కర్మ బలం. ఆ కర్మ అనేది వాళ్ళ రూపంలో నుంచి వీళ్ళకి ఇబ్బంది పెట్టాలని ఉంది. ఎవరో వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టరు. ఏరే వాళ్ళు శత్రువులు ఉండరు వీళ్ళకి. వీళ్ళు ఇంట్లో ఉండవలసిన వాళ్ళే శత్రువులు. అది వీళ్ళకి అర్థం కాక ప్రేమ బంధంలో పడి అబ్బో నా కొడుకు నా బిడ్డ ఇది నా విధానము అనుకొని ఆలోచించి ఇలా ఆరోగ్యాలను పోగొట్టుకుంటారు. హెల్త్ పాడైపోతుంటుంది. మనిషికి మానసికమైన ఒత్తిళ్లు ఎక్కువ ఎదురవుతుంటాయి. మనిషికి పీస్ఫుల్గా ఉండదు మైండ్. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా మారిపోతుంటుంది. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే విద్యారంగంలో అంత పెద్ద విద్య ఉండదు, మీడియంగా కనబడుతుంటుంది. ఎంత చదివినా కూడా వీళ్ళకి ఉద్యోగం రాదు. మరి ఎంత వ్యాపార బిగినిస్ చేసినా కూడా ముందుకు కలిసి రాకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్ళు, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, నమ్మక ద్రోహం జరగటం, అన్నదమ్ముల మధ్య అక్కజల్లుల మధ్య వీళ్ళకి లేనిపోయిన కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం చేతికాడికి వస్తుంటుంది కానీ నోటికి అందుకోకుండా పోతాడు. చూసే వాళ్ళ వరకు బాగుండవు, నీకేం తక్కువ, పెద్ద పెద్ద పనులు పూర్తి చేస్తున్నావు, పెద్ద పెద్ద వాళ్ళతో మీకు పరిచయాలు, మీకు స్థిరాస్తులు ఉన్నాయి అన్నట్టుగా మీ మీద నరఘోష ప్రభావం అనేది 9% పడుతుంది. ఆ 9% వలన మీకు ఎంత పని చేసినా కూడా ఆ పనికి ఒక అర్థం లేకోకుండా అది ఏదో విధంగా కొంత నష్టం రావటం, వ్యవసాయంలో ఇబ్బందులు కలగటం, వ్యాపారంలో బిజినెస్లో ఇబ్బంది కలగటం, మరి వాళ్ళు విదేశాల ప్రయాణాలు వెళ్ళినప్పుడు కూడా అక్కడి నుంచి కూడా కొన్ని లేనిపోయిన కొన్ని సమస్యలు కొంచెం ఎదురు కావటం, ఇలాంటి సమస్యలతో చాలా వరకు సతమతం అయిపోతుంటారు. కాబట్టి వీళ్ళకి గృహ మార్పు రాబోతుంది. ఇప్పుడు ఉండాల్సిన స్థానంలో అంత వెలుగు లేదు. అంటే లక్ష్మీ కటాక్షమైన కళ అంటారు. ఆ లక్ష్మీ కటాక్షమైన కళ అనేది ఎంత సంపాదించినా కూడా ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. కాబట్టి ఆ స్థానం మార్చాలి. వీళ్ళు ఇమీడియట్గా వీళ్ళు చేయాల్సింది పని ఏమిటంటే అంటే ఆ ఇల్లు మారి వేరే స్థానానికి వెళ్ళాలి. ఆ వేరే స్థానానికి వెళ్ళినట్టుగైతే అక్కడి నుంచి వీళ్ళకి కొత్త మార్పు, కొత్త కొత్త పనులు, కొత్త కొత్త విజయాలు వస్తాయి. కానీ ఇలా మైండ్లో ఏముంటుందంటే మనం ఇంత హోదా ఉంది, ఇంత బంధువులు ఉన్నారు, ఇంత స్నేహితులు ఉన్నారు, ఇంత అన్నదమ్ములు ఉన్నారు, వీళ్ళందరినీ మనం మన హోదాని ఇక్కడ ఉసిపెట్టేసి మనం ఎక్కడికో పోయి జీవిస్తే మనకేం బాగుంటుంది, ఏ గౌరవం ఉంటుంది అన్నట్టుగా వీళ్ళు భావించుకుంటుంటారు. కానీ అది తప్పు. ఎందువల్లంటే ఇప్పుడు వీళ్ళు ఉండాల్సిన స్థానంలో అనుకూలం లేని దాని వలన వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలు వాళ్ళ పిల్లల మీదకి వచ్చి ఆ పిల్లలతో కొన్ని చెడు పనులు చేయించి చెడు సమస్యల్లోకి ఎరక్కబోయి వాళ్ళు చెడు వ్యసనానికి బానిసైపోయి దానివల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని వచ్చేసి పోలీస్ స్టేషన్ నుంచి కానీ కుటుంబంలో నుంచి కానీ కొన్ని ఆందోళనలు కొంచెం ఎదురైపోయి కుటుంబంలో మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎదురైపోయి ఆ లక్ష్మమ్మోర్ అనేది వీళ్ళ చేతిలో ఎక్కువగా నిలబడుకోకుండా మానసికమైన ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలో పడిపోయి ఆందోళనలో పడిపోతారు. వీళ్ళు ఆ ఆందోళన వీళ్ళు తప్పించుకోవాలని ఎన్నో విధానాలుగా ఆలోచిస్తారు. కానీ ఏ పూజ చేసినా వీళ్ళకి ఫలించదు. ఎందుకంటే గ్రహాలు అలా పట్టుకుంటాయి వీళ్ళని. ఆ గ్రహాలు వాళ్ళని పట్టుకున్నప్పుడు దానికి చేయాల్సిన శాంతం కరెక్ట్గా చేస్తేనే ఆ పట్టు ఇడుపు అనేది ఉంటుంది. అమావాస్యకి పుణ్యానికే ఉంది పట్టు ఇడుపు మన మానవులం. కాబట్టి అంత శక్తివంతమైన దానికే కనబడుతుంది. కాబట్టి అంత శక్తివంతదానికే ఉంది కాబట్టి మనం మానవులం కాబట్టి లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురవుతున్నాయి. కాబట్టి మరి మీరు వ్యాపార రంగంలో కానీ బిజినెస్ రంగంలో కానీ రాజకీయంలో కానీ చాలా వరకు కొన్ని మార్పులు రాబోతున్నాయి. కానీ మీకు నమ్మిన వాళ్ళే మోసం చేసే మార్గాలు కొన్ని ఎదురవుతున్నాయి. ఎవరు నమ్ముతారో
వాళ్ళ నుంచే మీకు కొన్ని కష్టాలు ఇబ్బందులు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు మెయిన్గా మీ మైండ్లో ఉండాల్సిన సమస్య ఏమిటంటే ఎవరో ఏదో చేశారు, దానివల్ల మీ మైండ్ బ్లాక్ అయిపోతుంటుంది. కాబట్టి నువ్వు అదే ఆలోచించి మీరు ఇబ్బంది పడొద్దండి. మనకి పాతదాన్ని దూరం చేసేయాలి. మన ఇంట్లో పాత బట్టలు ఉంటే ఏం చేస్తాము, ఆ మూటని తీసి మనం బయటికి వేసేస్తాం. అది బయటికి వేసేస్తేనే మనం కొత్త డ్రెస్సులు మనకి కొనుక్కోవటానికి కానీ కొత్త వస్తువులు మనం చేసుకోవటానికి కానీ అవకాశం ఉంటుంది. ఆ పాత వస్తువులు ఉన్నంత వరకు దాని మీదే ఆలోచన ఉంటుంది. అబ్బో ఈ షర్టు నాకు పెద్దవాళ్ళు ఇచ్చింది, ఇదే వేసుకోవాలి, ఇది వేసుకుంటే నేను బాగుంటాను అని దాన్ని మైండ్లో పెట్టుకొని కొత్త లైఫ్ నీళ్ళు భగవంతుడు మనకి మంచి లైఫ్ ఇచ్చాడు. ఆ లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేయకుండా పాతదాన్ని ఎందుకు ఆలోచించి మైండ్లో పెట్టుకోవటం? ఆ పాత మైండ్లో ఉండాల్సిన చెడుని మనం తీసేసి పాత మూటని ఎలా బయటకు ఇస్త్రేస్తామో అదే విధంగా మన మైండ్లో ఉండాల్సినవి మెయిన్గా పాత మాటలు, పాత విధానాలు, మన మీద ఎవరు శత్రువులు ఏ చేశారో అవన్నిటిని మనం డివైడ్ చేసేసేయాలి. అప్పుడు మీకు ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, పిల్లల పరంగా కానీ, వ్యాపార బిజినెస్ పరంగా కానీ, మీరు చేసే రియల్ ఎస్టేట్ పరంగా కానీ, యూట్యూబ్ రంగంలో కానీ, సినీ ఫీల్డ్లో కానీ మీకు కొత్త లైఫ్ అనేది మీకు ఎదురవుతుంది. మీరు పాతదాన్నే పట్టుకొని మీరు ఏలాడదనేది కన్నా కొత్త దాని గురించి మీరు ప్రయత్నం చేయండి. మీకు కొత్త లైఫ్ అనేది మీకు ఎదురవుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించండి. ధనుస్సు రాశి ఫలితాలు. మరి ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే, ఇలా నక్షత్రాన్ని బట్టి, వీళ్ళకి రాశి ఫలాన్ని బట్టి చూస్తే చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. మరి చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ లేక మాకు ఏ రాశి వస్తుందో తెలియదు స్వామి, మరి ఏం చేయాలనేట్టుగా చాలామంది చాలా విధానాలుగా బాధపడుతుంటారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూసుకునేదో జన్మ లగ్నం అనేది ఉంటుంది ఒకటి. మరి ఆ డేట్ ఆఫ్ బర్త్ లేకోకుండా ఉన్నట్టుకైతే నామదిశ అనగా పేరు బలాన్ని బట్టి చూసుకోవచ్చు. ఈ విధంగా చూడొచ్చు, ఆ విధంగా చూడొచ్చు. మరి కొంతమంది లేని వాళ్ళకి, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు పేరు బలంలో చూడాలి. అన్నీ ఉన్న తర్వాత వాళ్ళ పేరు బలంలో చూడాల్సిన పని లేదు. వాళ్ళకి పుట్టిన టయాన్ని బట్టి, పుట్టిన సమయాన్ని బట్టి చెప్పచ్చు. అలాగా వాళ్ళ జాతక యోగాన్ని బట్టి మనం చూసి చెప్పగలుగుతాం. మరి ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, విద్యా బలములో చూసుకుంటే మంచి విద్య, తెలివితేటలు, ఆలోచన చాలా వరకు బాగుంటుంది. మనస్తత్వం చాలా వరకు ప్రశాంతమైన ఆలోచనమైన మనసు కలిగిన వాళ్ళు. ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళు స్త్రీ నుంచి అదృష్టం పొందిన వాళ్ళు. అంటే భార్య నుంచి అదృష్టము, ఒక స్త్రీ నుంచి మంచి యోగము, పెద్దవాళ్ళ నుంచి ఆశీర్వాదము, ఈ మూడు కలిగిన జాతకంలో కలిగిన వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు. ఈ ధనుసు రాశి వాళ్ళు మెయిన్గా చేయాల్సిన కార్యక్రమాలలో ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా వాళ్ళకి సక్సెస్ కాకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిడి కొన్ని రావటం, లక్ష్మీ ఇలా చేతిలో ఎక్కువగా నిలబడుకోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళు కొంతమంది మోసం చేయటం, మరి విద్యలో కూడా ఎంత చదివినా కూడా వాళ్ళకి ఉద్యోగ పరంగా దగ్గరికి వచ్చింది దూరం కావటం, మరి వాళ్ళు స్థానాలు మార్పు అనగా ఇల్లులో నుంచి వాళ్ళు మారుతూనే ఉంటారు. ఒక దుక్కున స్టాండర్డ్గా నిలబడరు, ఒక దుక్కున స్టాండర్డ్గా సొంత స్థానం కట్టుకొని ఉన్నా కూడా ఆ స్థానంలో కూడా నిలబడటానికి కూడా వాళ్ళకి అవకాశం అనేది ఉండదు. ఎందువల్లంటే వాళ్ళ మీద ఉండాల్సిన గ్రహాలు అలాగా వర్తిస్తున్నాయి. మరి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి రాజకీయంగా మంచి అభివృద్ధి, వ్యాపార రంగంలో విజయము, పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సిన యోగం కూడా ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది. కాబట్టి నమ్మిన వాళ్ళ నుంచి నమ్మక ద్రోహం కనబడుతుంది. ఎక్కువగా స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు. అధిక స్నేహం ప్రాణానికి మోసం. ఆ స్నేహం వల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురు రావటం,
ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమాలలో కొన్ని ఇబ్బందులు కలగటం, సాయం చేస్తున్న వాళ్ళు ఆ టయానికి వచ్చి సాయం చేయకోకుండా ఇబ్బంది పెట్టడం, కొన్ని పోలీస్ స్టేషన్లు సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, లేనిపోయిన సమస్యలు కానీ వీళ్ళకి కొంచెం ఎదురవుతుంటాయి. ఒక స్త్రీ నుంచి కానీ సమస్యలు కొంచెం ఎదురవుతుంటాయి. అలాంటి సమస్యలతో సతమతం అయిపోతుంటారు వీళ్ళు. ఏ పని చేయలేని పరిస్థితి, ఎక్కడికి పోయినా కూడా మైండ్ త్రికార శుద్ధి, మనశ్శాంతి అనేది వీళ్ళకి డిస్టర్బెంట్ అవుతుంటుంది. ఏదో సమస్యలు కొన్ని రావటం, దానివల్ల లేనిపోయిన దాంట్లో ఎరక్కబోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని రావటం, మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా ఆ పనిలో వీళ్ళకి ముందుకు రాకోకుండా పోవటం, ఇలాంటి సమస్యలతో సతమతం అయిపోతున్నారు. మరి ఇలాంటి సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళందరికీ మంచి రాజయోగం అనేది రాబోతుంది. అది ఊహించని అదృష్ట యోగం అంటారు. కాబట్టి రాముల వారికే 14 సంవత్సరాలు వనవాసం పట్టింది మానవులం. కాబట్టి మనకి ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. కాబట్టి ఏ సమస్యలు ఎదురైనా కూడా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకోకుండా అశ్రద్ధగా మనం చేసినట్టుగైతే ఏం కాదులే, అది మనకు వచ్చి పడుతుందా, ఇది వచ్చి మనకు పడుతుందా, ఏం కాదులే అన్నట్టుగా కొద్దిగా మూర్ఖంగా ఆలోచన చేసినట్టుగైతే లేనిపోయిన సమస్యలు మనకు ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. అలాంటి సమస్యల్ని మనం దూరం చేసుకొని అదృష్ట బలాన్ని ముందుకు తెచ్చుకొని చేసే వ్యాపార బిజినెస్లలో కూడా కొన్ని మార్పులు కొని చేసుకోవాలి. అదే దాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ పోకూడదు. ఎన్ని రోజులు మీరు కంటిన్యూ చేసినా కూడా దాంట్లో అభివృద్ధి అనేది పెద్దగా రాదు. దానివల్ల మీకు నష్టమే తప్పనించి లాభం అనేది ఉండదు. కాబట్టి అదే విషయము ఏరే వాళ్ళు చేశారనుకోండి, వాళ్ళు కోట్లు సంపాదించేస్తారు. మీరు చెడము తీరుకుండదు, దాని మీద ఆదాయం ఉండదు. దీనివల్ల ఆ గ్రహాల వలన ఆ గ్రహాలని మీకు కొన్ని తొలగించుకొని మైండ్ ప్రశాంతంగా ఉంచుకొని చేసే కార్యక్రమాన్ని ముందుగా పోనీయాలనుకుంటే మీరు చేయాల్సిన కొన్ని పూజా బలాలు కొన్ని ఉంటాయి. మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి ఎన్నో పూజలు చేసుకొని ఎన్నో విధానాలుగా ప్రార్థనలు చేసుకొని ఎన్నో పూజలు చేసుకున్నా కూడా ఏ పూజ చేసినా మీకు ఫలించుకోకుండా చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం, ఇలాంటి సమస్యలతో మీరు ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం ఫస్ట్ ఓం శ్రీ స్వామి శ్రీరాముణ్ణి పూజించాలి. మరి ఏ స్వామిని పూజిస్తే మనకి కలిసి వస్తుంది, ఏ స్వామిని మనం ఆరాధిస్తే మనకు బాగుంటుంది? శ్రీరాముణ్ణి పూజించాలి. మనకు దగ్గరలో ఉండాల్సిన రామాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ 9 ప్రదర్శనలు చేయాలి. 9 ప్రదర్శనలు చేసిన తర్వాత అక్కడ స్వామి దగ్గర మనస్ఫూర్తిగా కూర్చొని మన గురించి శాంత పూజ అనేది ఒకటి ఉంటుంది. ఆ శాంత పూజ అనేది కొంచెం చేసుకోవాలి. ఆ శాంత పూజ అనేది దానికి బ్రాహ్మణులు కొంతమంది ఉంటారు. అంటే అది శాంత పూజ అంటే దాంట్లోనే చిన్న పూజ ఉంటుంది, పెద్ద పూజ ఉంటుంది. అది పెద్ద పూజ కాదు, గుళ్ళో చేసే పూజ. మన ఇంట్లో చేసే పూజ చాలా పెద్దగా ఉంటుంది. అది గుళ్ళో చేసే పూజ మామూలుగా నార్మల్గా ఉంటుంది. అదేవిధంగా శాంత పూజ చేసి మనశ్శాంతికి ఉండేట్టుగా అక్కడ మీరు పూజా బలం చేసుకోండి. అక్కడ మీరు పూజా బలం చేసుకునేట్టుగైతే మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, కుటుంబ శాంతి, లక్ష్మీ శాంతి మీకు అభివృద్ధిగా పొందుతారు. మీరు ఎన్నో రోజుల నుంచి పోగొట్టుకున్న వస్తువులు కానీ, పోగొట్టుకున్న మనసులు కానీ, పోగొట్టుకున్న డబ్బులు కానీ మళ్ళీ మీకు తిరిగి ఎదురవుతాయి. మీకు మళ్ళా గౌరవార్థాలు పెరుగుతాయి, ప్రేమలు అభిమానాలు పెరుగుతాయి. రాజకీయంలో కానీ, సినీ ఫీల్డ్లో కానీ, మీరు చేసే కార్యక్రమాల్లో కానీ, ఉద్యోగంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ మీరు ఎక్కడ పోయినా కూడా 10 విధానాలుగా మీరు అభివృద్ధిగా పొంది అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువగా పూర్తి చేసి మరి మీరు చేయాల్సిన కార్యక్రమాలు మీ మీద తిరుగుతున్న కొన్ని చెడు గ్రహాలని మీరు శాంతం చేసుకున్నట్టుకైతే మీకు తప్పకుండా మంచి యోగం అనేది రాబోతుంది. కాబట్టి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి తొందరపడి మీరు చేయొద్దండి. పెద్దవాళ్ళని గౌరవించండి. అమ్మా నాన్న ఆశీర్వాదం మీకు చాలా ఇంపార్టెంటు. పెద్దవాళ్ళని మనకి కనబడే దేవుళ్ళని మనం పూజించాలి, కానీ కనబడిన దేవుళ్ళ గురించి ఎక్కడెక్కడికో వెళ్ళి మనం పూజలు చేసుకొని వస్తుంటాం. కాబట్టి మీకు కనిపించే దేవుళ్ళు
తల్లిదండ్రులని మీరు ప్రేమించండి, గౌరవించండి, అభిమానించండి. వాళ్ళు ఎంత మంచిగా చూసుకుంటే మీ బిడ్డలు, మీ కొడుకులు మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. మీకంటూ ఒక టైం అనేది, మంచి టైం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ కుటుంబాన్ని బట్టి ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది జాతక చక్కెర కొండలి వేసి చూసి చెప్పగలరు. మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళు చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు ఇలా ఉన్నది ఇలా లేదు అంటూ బాధపడే మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు. కాబట్టి ఇలా రాశి ఫలాన్ని బట్టి చూసుకుంటే చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. చాలామంది గురువుగారు మరి మాకు పెద్దవాళ్ళు మాకు పేరు పెట్టారు, కానీ మరి రాశి అనేది ఏమిటనేది మాకు అర్థం కావట్లేదు. మరి మేము డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా రాశిలోకి వెళ్ళిపోతున్నాము. మరి డేట్ ఆఫ్ బర్త్ రాశి బాగుంటుందా, పేరు బలంలో బాగుంటుందా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. పేరు బలంలో ఒక రాశి వస్తుంది, పేరు బలంలో ఒక రాశి వస్తుంది, జన్మ లగ్నంలో ఒక పేరు వస్తుంది. మరి జన్మ లగ్నంలో ఒక రాశి, మనకి పేరులో ఒక రాశి. మరి ఈ రెండు రాశుల్లో మేము ఏ రాశిని చూసుకోవాలి, ఏ రాశి చూస్తే మాకు బాగుంటుంది అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీరు వెళ్ళండి. లేదు మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అనుకోండి, మీ పేరు బలాన్ని బట్టి మీరు దాన్నే కంటిన్యూ చేయాలి. ఇక మీకు వాళ్ళు తెలుసుకొని మీకు ఫలాంది ఉంది అన్నా కూడా దాన్ని కంటిన్యూ కాకూడదు. ఇక ఎందుకంటే మీరు దీన్నే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి దానికి చేయాల్సిన కొన్ని పూజా బలాలు, కొన్ని దైవ బలాలు, కొన్ని జ్యోతి పూజలు కొన్ని ఉంటాయి. ఆ విధానం ప్రకారంగా మనం చేసుకుంటూ వచ్చినట్టుగా అయితే మీకు చాలా వరకు మంచి జరుగుతుంది. మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళు విద్యారంగంలో చాలా వరకు తెలివితేటలు, విద్యా ఆలోచన చాలా బాగుంటుంది. మరి ఎంతో వరకు కష్టపడుకుంటూ ఎన్నో విధానాలుగా పోరాటం చేసి కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి రాత్రనగా పగలనగా పోరాటం చేసుకుంటూ వస్తుంటారు. దేని గురించి? మా కుటుంబం బాగుండాలి, మా భార్య బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా అమ్మా నాన్న బాగుండాలి, మా అన్నదమ్ములు బాగుండాలి, మా అక్క చెల్లెళ్ళు బాగుండాలి అని చాలామంది ఈ విధంగా పోరాటం చేసుకుంటూ వస్తుంటారు. కానీ ఎంత పోరాటం చేసినా కూడా వాళ్ళకి చెడమ తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. దేనివలన? ఇది కర్మ ఫలమా, రావు ఫలమా, కేతువు ఫలమా, గ్రహ ఫలమా, శని ఫలమా అని వాళ్ళకి అంతు చెక్కని విధానంలో ఉంటారు. మరి అంతు చెక్కని విధానంలో నుంచి మీ బయటపడాలంటే గురువుగారు ఎలాగా? మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఆ 3 గ్రహాలను పట్టి మీకు ఏ గ్రహాలు ఎక్కువగా ఘోషిస్తున్నాయి, ఏ గ్రహాల నుంచి ఎక్కువగా ఇబ్బంది అవుతుందా అనేది మేము చూడాలి. మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి రాజకీయంగా మంచి విజయము, పబ్లిక్లో పెద్ద గౌరవార్థము, పబ్లిక్లో జనాల్ని హెల్పింగ్ చేస్తారు, చాలామంది ప్రజల్ని కాపాడుతారు. మరి ప్రజల్లో కూడా వీళ్ళకి తాతల ముత్తాతల నుంచి ఒక గౌరవం, అభిమానం సంపాదించుకుంటారు. మరి ఇలా జాతకం పట్ల చూసుకుంటే స్త్రీ నుంచి కొంత సమస్యలు ఎదురొచ్చే మార్గాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే భార్య నుంచి కానీ లేదా బయట స్త్రీ నుంచి కానీ, ఆ స్త్రీ నుంచి వీళ్ళకి లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన ఆలోచనలు, మరి వీళ్ళకి కొద్దిగా ఏ పని చేయకోకుండా కొంచెం మందంగా ఉండటం, వీళ్ళు చేసే పని కూడా అది చేయకోకుండా కొంచెం లేట్ చేయటం, దానివల్ల వీళ్ళకి సమస్యలు ఎదురవుతుంటాయి. లేనిపోయిన సమస్యలు ఎదురైపోయి ఆ సమస్యల వలన మనశ్శాంతి లేకోకుండా ఎవరెవరో మాటలు విని ఎవరెవరో చెడు స్నేహాలు చేసి ఇలా మంచి ఒక లెవెల్లో ఉండవలసిన వాళ్ళు ఆ చెడు స్నేహాలకి, చెడు వ్యసనాలకి బానిసైపోయి చెడు ఆలోచనలో నిలబడిపోయి వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే నిజం అన్నట్టుగా ఆలోచిస్తుంటారు. ఎంతోమంది కొన్ని కార్యక్రమాలకు రమ్మంటుంటారు, కొంతమంది విందులకు రమ్మంటుంటారు, కొంతమంది ఆటలకు రమ్మంటుంటారు, కొంతమంది పాటలకు రమ్మంటుంటారు, కొంతమంది ఎంజాయ్ చేయడానికి మనం అటు ఇటు వెళ్దాం రమ్మంటుంటారు. కాబట్టి ఎవరో స్నేహితులు చెప్పారు, అది మనం పాటించాలి, అది చెయ్యాలి అనుకున్న వాళ్ళు చాలా లోతులోకి వెళ్ళిపోతారు, అంటే చాలా ప్రమాదంలో పడిపోతారు. కాబట్టి మీకు దగ్గ పని మీరు గ్రహించాలి. మీకు మించిన పని చేయకూడదు. తల మించిన బరువును మనం మోయలేము.
మనం ఎంతవరకు బరువు మోస్తామో అంతవరకు మొయ్యాలి. మించిన బరువు మనం మోస్తే మనం కింద పడిపోతాం. అదేవిధంగా మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి ఎన్నో పూజలు చేయించుకొని ఎన్ని పూజలు చేసినా ఏ గుడికి వెళ్ళినా మీకు ఏ పని కాకోకుండా మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిడిలో మీరు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మీరు బాధపడేదానికి ఒక మంచి మార్గం రావాలి, ఒక మంచి స్థాయిగా మీరు నిలబడాలంటే మీ మీద ఉండాల్సిన ఈ 3 గ్రహాలని మీరు ముఖ్యంగా శాంతం చేసుకోవాలి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే అసలు మీ జాతకంలో ఏముంది, మీ కుటుంబంలో ఏముంది, మీరు చేయాల్సిన కార్యక్రమం ఎలాగుంటుంది, మరి మీకు కొత్త మార్పులు ఎప్పుడు వస్తాయి, మీ ఫ్యామిలీ పరంగా మీ కుటుంబ పరంగా కొత్త కార్యక్రమాలు ఎప్పుడు చేస్తారు, రాజకీయంలో కొన్ని కార్యక్రమాలు, వ్యవసాయంలో కొన్ని కార్యక్రమాలు, చేసే బిజినెస్లో కొన్ని కార్యక్రమాలు, ఈ రియల్ ఎస్టేట్లో కానీ యూట్యూబ్ రంగంలో కానీ సినీ ఫీల్డ్లో కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ కొన్ని కార్యక్రమాలను మీరు మొదలు పెట్టాలనుకుంటున్నారు. కానీ ఏ కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నా కూడా కొన్ని సమస్యలు వచ్చి పడిపోతున్నాయి. మానసికమైన ఒత్తిడి, ఆందోళన, పండుకుంటే నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు, కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడు బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి, 3 బుద్ధులు 6 గుణాలుగా ఉంటాయి. మరి ఇలాంటి సమస్యలతో సతమతమయ్యే వాళ్ళందరికీ కొన్ని పూజా బలాలు కొన్ని ఉన్నాయి. ఆ జ్యోతి బంధన పూజ అనేది ఒకటి ఉంటుంది. ఆ జ్యోతి బంధన పూజని చేసి మీలో ఉండాల్సిన చెడుని మీరు తొలగించుకోవాలి. మనకి పెద్దవాళ్ళు ఏం చెప్పారు? కొన్నాళ్ళ వెన్నెల కొన్నాళ్ళ చీకటి అన్నారు. కాబట్టి మనలో ఉండాల్సిన కొంత చెడు ఎఫెక్ట్ని మనం తొలగించుకోవాలనుకుంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్నీ కావాలంటే మనకు దక్కవు. కాబట్టి మీరు ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో తొందరపాట్లు అనేది మీకు ఉండకూడదు. నిదానమే ప్రధానము. మరి మీరు ఏది చేసినా ఎక్కడ పోయినా కూడా దైవ అనుగ్రహాన్ని మీరు పొందండి. ప్రజల్ని నమ్మొద్దు, దైవాన్ని నమ్మండి, దైవ ఆరాధన చేయండి. తప్పకుండా మీకు 100% మీకు ఆ దైవ అనుగ్రహంతో మీకు అనుకున్న దాన్ని మీరు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. తప్పకుండా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎక్కడికి పోయి మీరు పూజలు చేయించుకుంటారు, ఎక్కడెక్కడో గుళ్ళకి వెళ్తుంటారు, ఎన్నో పూజలు చేయించుకుంటారు. ఏది చేసినా కూడా అది మీకు దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంది. ఒక మంచి చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది, ఒక చెడు చేయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. మరి మీరు ఏ రూట్లో పోతే మీకు బాగుంటుంది? ఏ సమస్యని క్లీన్ చేసుకోవాలంటే మీ మీద ఉండాల్సిన ఏముండయా అనేది ముందు మీరు తెలుసుకొని ఆలోచించి మీరు ముందడుగు వేయండి. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించండి. కుంభరాశి ఫలితాలు. మరి ఈ కుంభరాశిలో చాలామంది కొంతమంది తెలిసి బాధపడుతుంటారు, కొంతమంది తెలియక బాధపడుతుంటారు. కాబట్టి ఈ రాశుల్లో అనేది కొన్ని మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. కొంతమంది వాళ్ళ జన్మ లగ్నాన్ని పెట్టి కొంతవరకు పూర్తి చేసుకుంటారు. తర్వాత నామదశకు వచ్చేస్తారు. నామదశ అనగా పేరు బలంలో ఏ రాశి ఉందా అనేది ఆ రాశిలో ఫాలో అవుతుంటారు. కానీ ఎవరన్నా ఒకరు ఈ మాట చెప్పారనుకోండి, దాన్ని ఫాలో అవుతుంటారు. కానీ అలా చేయొద్దండి. మీకు ఫస్ట్లో మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది అంటే దాన్ని కంటిన్యూ చేయండి. లేదు అది మీకు లేదు అంటే మీ పేరు బలంలో ఏ రాశి వస్తుందో దాన్ని మీరు కరెక్ట్గా కంటిన్యూ చేయండి. దానివల్ల మీకు మంచి జరుగుతుంది. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము, యోగ బలము, ధన బలము. వీళ్ళకి డబ్బు అనేది ఎక్కువగా నిలబడదు. ఎంత సంపాదించు వస్తుంటుంది, పోతుంటుంది. చూసేవాళ్ళ వరకు బాగున్నారు, మీకేం తక్కువ, సంపాదిస్తున్నారు అని అనుకుంటుంటారు. కానీ సంపాదిస్తారు, కానీ వీళ్ళ చేతులు ఎక్కువ నిలబడదు. ఎందువల్ల? వీళ్ళ జాతకాన్ని బట్టి ఈ కుంభరాశిలో ఉండవలసింది మెయిన్గా శని ప్రభావం ఎదురవుతుంటుంది వీళ్ళకి. అప్పుడప్పుడు శని ప్రభావం ఎదురైనప్పుడు వీళ్ళు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోకుండా ఏం పర్వాలేదులే, సంపాదించవచ్చులే, వయస్సు ఉందిలే, ఏజీ ఉందిలే, కష్టపడవచ్చులే, మనకి భగవంతుడు ఇచ్చిన తెలివితేటలు ఉన్నాయి అన్నట్టుగా వీళ్ళు ఒక్కొక్కసారి
కొంచెం బిర్రుగా అయిపోతుంటారు. అప్పుడు ఏమవుతుందంటే పెద్దవాళ్ళు చెబుతారు కదండి, కొన్నాళ్ళకి మందు పెడితే ఉన్న నేలకు ఉసిపోయిందంట. అదే విధంగా తెలివితేటలు ఎక్కువైన దాని వలన వీళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంటుంది, సమస్యలు ఎక్కువవుతుంటాయి. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఒక మంచి యోగం రాబోతుంది, మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి పనులు, మరి డబ్బు వీళ్ళ చేతిలో నిలబడే టైం వచ్చేసింది. మరి ఎన్నో సంవత్సరాల నుంచి 20-30 సంవత్సరాల నుంచి సంపాదించిన ఆస్తులు ఇప్పుడు వీళ్ళు సంపాదిస్తారు. 20-30 సంవత్సరాల్లో ఉండవలసిన అప్పులు, మనిషికి అప్పు అంటే మనిషికి చాలా టెన్షన్. అప్పు అనగా శరీరములో బతికి ఉండంగానే మనిషిని కాల్చేస్తే ఎలా అయిపోతాడో, మనిషి బూడిదైపోతాడో అలాంటి ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. అంటే బతికుండంగానే మనిషిని కాల్చినంత విలువ. ఆ అప్పు బాధ అనేది చాలా పెద్దది. ఈ అప్పు బాధల వల్ల వీళ్ళు పడే బాధ, వీళ్ళు పడే నరకం, వీళ్ళు పడే వేదన, ఎన్నో బాధలు పడుతుంటారు. కాబట్టి అప్పు వాళ్ళు వచ్చారా అనుకోండి, వాళ్ళ ముఖం చూడగానే వీళ్ళకి ఏం మాట్లాడాలి, ఏమి చేయాలి, ఏమంటాడో, గబాన వచ్చి ఏమన్నా అడుగుతాడో, మరి ఆ అప్పు కట్టమంటాడో, మరి ఏం చేయమంటాడో, ఏదన్నా లాక్కుంటాడో, నన్ను పబ్లిక్లో తిడతాడో అన్నట్టుగా వీళ్ళకి ఒక భయము, ఆందోళన వచ్చేస్తుంది. కాబట్టి అప్పు చేసిన వాడు తప్పు చేసినట్టు కాదు. ఎందువల్ల అంటే వాడి కర్మ ఫలం బాగోక, వాళ్ళు చేసిన ఎగసాయము, చేసిన బిజినెస్లు, చేసే కార్యక్రమాలు అభివృద్ధి పొందక, వాళ్ళకి హాస్పిటల్ కానీ, వాళ్ళకి నష్టపరంగా కానీ, యాక్సిడెంట్ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఎన్నో విధానాలుగా అప్పు తెచ్చుకొని వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకుంటాడు. మరి ఆ కుటుంబాన్ని కాపాడుకున్నప్పుడు మరి వాడికి భగవంతుడు మంచి మేలు పెట్టాలి కదా. మరి ఆ మేలు పెట్టకోకుండా మనిషిని చాలా కష్టంగా భావిస్తుంటాడు. అలాంటి కష్టం వచ్చినప్పుడే భగవంతుడు ఎదురవుతాడు. మనకి భగవంతుడి మీద ఆలోచన వస్తుంది, అప్పుడు దాకా రాదు. ఎందువల్ల? కష్టే ఫలే అన్నాడు భగవంతుడు. కష్టపడితేనే ఆ ప్రతిఫలం అనేది ఎదురవుతుంది. ఆ విధంగా మరి వీళ్ళకి జరుగుతుంటుంది. మరి ఆ కర్మ ఫలము, గ్రహ ఫలము, వాళ్ళ మీద ఉండాల్సిన చెడు ఫలము తొలగిపోవాలంటే వాళ్ళు కొన్ని విధానాలు చేయాలి, చెప్తాను. మెయిన్గా విద్యారంగంలో చూసుకుంటే మంచి చదువు, తెలివితేటలు చాలా బాగుంటాయి. పెద్దవాళ్ళని గౌరవించటము, ఎదుటివాడి బాధలను తెలుసుకోవటము, ఎదుటివాడి కష్టాల్లో ఉన్నారంటే వీళ్ళు పోవటము, వాళ్ళ కష్టాల్లో కొంచెం భావం కావటం, హెల్పింగ్ చేయటం. ఏరే వాళ్ళు ఒక పని చెప్పారనుకోండి, ఆ పని వీళ్ళ పని అనుకొని అవలీలగా చేసి పెట్టడం, ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. వీళ్ళకంటూ ఒక టైం అనేది రాబోతుంది. అది భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం అంటారు. అది ఎవరో దాచిపెట్టుకున్న నగలు, వజ్ర వైడూర్యాలు కూడా ఇలా జాతక యోగంలో కూడా కలిసి వచ్చే యోగం అనేది రాబోతుంది. ఊహించని అదృష్ట యోగం ఉంది. కాబట్టి వీళ్ళకి దాంతో పాటు ఒక స్త్రీ నుంచి కూడా అదృష్ట కలిసి వచ్చే మార్గం కూడా రాబోతుంది. ఆ స్త్రీ నుంచి కూడా మంచి అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే, ఏ కార్యక్రమైనా కానీ పబ్లిక్ చేయకూడదు. కొన్ని కావాలి అంటే కొన్ని వదిలేయాలి. అన్నీ కావాలంటే వీళ్ళకి దక్కు. మరి అన్నీ కావాలంటే వీళ్ళకి ఎందుకు దక్కవు అంటే, వీళ్ళకి అన్నీ కావాలంటే దొరకవు. కొన్ని కావాలంటే కొన్ని దొరుకుతాయి, కొన్ని వదిలేయాలి. కాబట్టి అన్నీ కావాలని వీళ్ళు పట్టు పెట్టారనుకోండి, దానివల్ల కొన్ని సమస్యలు అయిపోతుంటాయి. పట్టు ఇడుపు అన్నారు. ఆ పట్టు ఇడుపు అనేది మనం అర్థం చేసుకోవాలి. దానికి అన్నదమ్ములతో కానీ, స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ అతి జాగ్రత్త పడాలి. అతి జాగ్రత్త పడినట్టుగైతే వీడి జీవితానికి ముందు పోగలుగుతాడు. లేదు వీళ్ళే బంధువులు, వీళ్ళే మాకు ముఖ్యం, వీళ్ళ మాటే మాకు వేదం అని అనుకున్న వాళ్ళకి చాలా వరకు వాళ్ళకి దెబ్బ తగిలిన తర్వాతే వాళ్ళకి కట్టుకడతారు పెద్దవాళ్ళు. కాలికి దెబ్బ తగిలితేనే కట్టుకడతారు, లేకపోతే ఎవరు కట్టుకట్టరు కదా. ఆ విధంగా ముందు జాగ్రత్త పడాలి. ఆ ముందు జాగ్రత్త పడకోకుండా బాధపడుతూ ఉంటారు చాలామంది. కాబట్టి అవి మీరు తెలుసుకోవాలి, ఆలోచించి ముందడుగు వేయండి. మరి మీకు జాతక బలంగా కానీ, కుటుంబ బలంగా కానీ, కుటుంబంలో అనేది చాలామంది కొంచెం అప్పుల గురించి రకరకాలుగా అప్పులు చేస్తుంటారు. మరి అప్పులు రకరకాలుగా చేసే వాళ్ళకి ఉన్న ఆస్తులు కాకోకుండా ఇంకా అప్పులు ఎక్కువ చేస్తుంటారు. మరి అలాంటి వాళ్ళకి మరి అదిగో ఇదిగో అని ఎవరు వచ్చి హెల్ప్ చేయరు.
వీళ్ళే పోయి అడుగుతుంటారు. మరి వీళ్ళు అడుగుతుంటే కొంచెం మరి ఇంట్లో కొంచెం డబ్బులు లేక ఇక్కడ లేక ఉద్యోగం అనుకూలం లేకోకుండా ఇన్ని విధానాలు వీళ్ళు బాధపడే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు మీకు తీసుకోండి క్రెడిట్ కార్డు ఇస్తున్నాము అన్నట్టుగా ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అడుగుతుంటారు. మీకు 5 లక్షలు వచ్చినాయి, 3 లక్షలు వచ్చినాయి, 10 లక్షలు వచ్చినాయి, మీరు యూజ్ చేసుకోండి అని అడుగుతుంటారు. అదేవిధంగా వాళ్ళ మాటలు విని ఈ అప్పు బాధలో నుంచి మనం బయటపడాలి అని మనం ఏం చేస్తామంటే టక్కన పప్పులో కాలేస్తాం. వాళ్ళు ఇచ్చిన లోన్ తీసుకొని దాన్ని మనం కట్టొచ్చులే అనుకొని ఏర్పాటు చేసుకొని ఆ డబ్బులను మనం యూజ్ చేసుకొని కష్టాలకు నష్టాలకు ఆపరేషన్లకు ఏదో ఒక వస్తువు కొనుక్కుంటానికో ఏర్పాటు చేసుకొని మనం చేసుకుంటాం. అది చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే అది కొన్ని కారణాల వల్ల అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. ఆ అప్పులు పెరిగిపోయిన దానివల్ల ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకొని పెట్టుకొని అక్కడి నుంచి వాళ్ళు బ్యాంక్ నుంచి మనకు ఫోన్లు వచ్చి రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని అక్కడ పెడతాం ఇక్కడ పెడతాం జైల్లో పెడతాం అక్కడ పోతుంది ఇక్కడ పోతుంది అని మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ మాటలు మీరు విని ఆందోళనలో పడిపోయి మీరు చేసే పనులు కూడా మీరు చేసుకోకోకుండా మానసికంగా ఒత్తిడిలో పడిపోతుంటారు. ఇలాంటి ఇబ్బందులు మీరు పడుతూ ఉన్నారా? కాబట్టి జాగ్రత్త పడండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. ఏదో వాళ్ళ మాటలు విని మీరు ఎన్నో నష్టపోతూ ఉన్నారా? తప్పకుండా మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఉన్నారా? ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించండి. మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి చాలామందికి చాలా ఆలోచనలు చాలా విధానాలు చాలా వరకు ఉంటాయి. మరి రాశి ఫలం అనేది చాలామందికి కొన్ని తెలుస్తాయి, కొంతమందికి రాశి ఫలాలు కొన్ని తెలవు. వాళ్ళకి జన్మ లగ్నానికి వెళ్ళిపోతుంటారు, అంటే పుట్టిన టైంలో చూసి వాళ్ళు రాశి ఫలాలని కంటిన్యూ అవుతుంటారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళా నామదశని ఆలోచిస్తారు. నామదశ అనగా పేరు బలాన్ని బట్టి వాళ్ళు రాశి ఫలంలో ఈ విధంగా పోతుంటారు. వాళ్ళు 2 పడవల మీద 2 కాళ్ళు వేస్తారు, ఇటొక కాలు వేస్తారు. ఏ పడవ వంగినా మధ్యలో పడిపోతారు. ఆ విధంగా తప్పులు చేయొద్దండి. మీరు చేయాల్సిన విషయం ఏంటంటే నామదశకైనా వెళ్ళండి, లేదా మీకు పుట్టిన టైం లగ్న టైం అనేది మీకు లగ్న టైంలో అనేది చూసుకోండి. అంటే పుట్టిన జన్మ మీకు పుట్టిన సమయం బట్టి ఆలోచన చేసి మీరు ఆ టైం పోయినట్టుకైతే మీకు అన్ని విధానాలుగా మీకు బాగుంటుంది. మీకు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే మాకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. మరి ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, కుంభ బలము, యోగ బలం. మరి స్థాన బలంలో అనేది వీళ్ళకి కొంత మార్పులు రాబోతున్నాయి. మార్పులు అంటే ఇల్లు కట్టడం కానీ, కొనటం కానీ, పెద్దవాళ్ళ నుంచి ఆస్తులు కొన్ని రావటం కానీ, పెద్ద కార్యక్రమాలు కొన్ని మొదలు పెట్టడం కానీ, ఇలాంటి సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఏ కార్యక్రమం చేసినా కూడా దగ్గరికి వస్తుంటాయి, నోటికి అందుకోకుండా పోతుంటాయి. కానీ వీళ్ళకి తెలివితేటలు ఆలోచన చాలా బాగుంటాయి. కానీ ఎంత ఆలోచించినా కూడా వీళ్ళకి వర్కౌట్ కాకుండా అయిపోతుంటుంది. చేతికాడికి వస్తాయి, చేతి కాకుండా భంగం అయిపోతుంటుంది. ఎవరు నమ్మినా కూడా నమ్మిన వాళ్ళ నుంచి మోసాలు జరుగుతుంటాయి, కానీ ఏ పని కాదు. మరి విద్యారంగంలో చూసుకుంటే మంచి విద్య, తెలివితేటలు, ఆలోచన చాలా బాగుంది. విదేశాల ప్రయాణాలు అంటే దూర ప్రయాణాలు, బయటి దేశం పోవటం, అక్కడ మంచి చదువు చదవటం, మంచిగా నిలబడిపోవటం, అనుకున్నది కంప్లీట్ చేసుకొని రావటం, ఇలాంటి పట్టుదల, ఆలోచన, కసి విధానము వీళ్ళ జాతకంలో ఉంది. మరి దాంతో పాటు మరి వీళ్ళు ఎంత చదువు చదివినా కూడా ఉద్యోగం అనేది వీళ్ళకి కరెక్ట్ టైంకి సెట్ కాకుండా అయిపోతుంది. ఎందువలన వీళ్ళ మీద ఉండాల్సిన గ్రహ ఫలమా, దోష ఫలమా, కర్మ ఫలమా, స్థాన బలమా, మరి కొందన బలమా, లేకపోతే కళ్యాణ బలమా, మరి ఏ బలం నుంచి వీళ్ళకి డిస్టర్బెంట్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. మరి నీ పేరుని బట్టి, నీ సమయాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని చూస్తే అది ఎలా జరుగుతుందో అనేది చక్రం వేసి, చక్ర కుండలి వేసి, జాతక చక్ర కుండలి వేసి చూస్తే మనకు తెలిసిపోతుంది. మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఎన్ని చేసినా ఏది కాకోకుండా చేతికాడికి వచ్చింది చేజారిపోవటం, ఇలాంటి బాధపడుతూ ఉన్నారా? కాబట్టి మీ మీద ఉండాల్సినవి 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఒకటి
రావు కేతువు. రావు కేతువ శని. శని ప్రభావం మీకు మ్యాక్సిమంగా 3 సంవత్సరాలకి ఒకసారి మిమ్మల్ని డిస్టర్బెంట్ చేస్తుంటుంది. 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చి శని డిస్టర్బెంట్ చేసిపోతుంటుంది. ఆ డిస్టర్బెంట్ చేసేటప్పుడే ఈ రావుకేతువులకి మీరు పూజా బలం చేసుకోవాలి. ఈ రావుకేతువులకి మీరు పూజా బలం చేసినట్టుకైతే మీలో ఉండాల్సిన చెడు గ్రహాలని మనం ముఖ్యంగా పట్టేసి ఆ గ్రహాలకి మనం మంచిగా ఒక దారి చూపించేసినట్టుకైతే మీ మీద నరదిష్టి కానీ, చెడు దిష్టి కానీ, చేతబడి కానీ, ఎలాంటి ప్రయోగాలు కానీ మీకు ఏమి ఉండవు. ఇది ఇలాగే ఉంచుకొని మీ కార్యక్రమాలు, మీ పనులు మీరు పూర్తి చేసుకుంటూ పోయారనుకోండి, లేనిపోయిన సమస్యలోకి ఎరక్కబోతారు. కాబట్టి ఒక స్త్రీ నుంచి మీ జాతకం మార్పు వచ్చేస్తుంది. ఒక అమ్మాయి నుంచి కానీ, ఒక ఆంటీ నుంచి కానీ, ఒక స్త్రీ నుంచి కానీ మీ జాతక యోగం అనేది పెద్ద స్థాయిలో ఎదగాల్సింది కూడా చాలా వరకు కనపడుతుంది. మరి మీ జీవిత పట్ల చూసుకుంటే పెద్దవాళ్ళు తరపు నుంచి, నీ భార్య తరపు నుంచి కానీ, నీ తరపు నుంచి కానీ, అమ్మ తరపు నుంచి కానీ, నాన్న తరపు నుంచి కానీ మీకు రావలసిన కొన్ని ఆస్తిపాస్తులు, కొన్ని రుణాలు మీకు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. ఊహించని జాతకం అంటే మీరు అనుకోరు, ఈ టైంలో మాకు ఇది వస్తుంది, మాకు వస్తుంది, దీనివల్ల మేము నిలబడ్డాము అని మీరు ఊహించరు. ఊహించని అదృష్ట యోగం అనేది మీకు కలిసి వస్తుంది. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ మీరు చేసే ముందు పబ్లిక్ చేయొద్దండి. రేపు చేసే పని ఈరోజు ఎవరికైనా సరే, ప్రాణం లాంటి స్నేహితుడికో, మిత్రుడికో, బంధువుకో ఎవరికైనా సరే ముందే మీ ప్లానింగ్ ఎవరికీ చెప్పొద్దండి. ఉన్న ప్లాన్ చెప్పేశారనుకోండి, చాలా దెబ్బతింటారు. దానివల్ల మిమ్మల్ని లేనిపోయిన సమస్యలోకి ఎరక్కబోతారు. మీరు ఆ అనుకోకుండా, అనుకోకుండా డిస్టర్బెంట్లు అయిపోతారు. కాబట్టి మీరు ఎన్నో విధానాలుగా ఎన్నో కష్టాలు పడుతూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని అప్పులు అక్కడో ఇక్కడో అప్పులు తెచ్చి ఆ అప్పులు తెచ్చిన అప్పులు మీరు కట్టలేక బాధలు పడుతూ, ఇంట్రెస్ట్ కడుతూ ఎంతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఒక మంచి యోగం రాబోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు మీరు ఎన్ని విధానాలు చేసినా మంచి ఉద్యోగం రాకోకుండా, చేసే ఉద్యోగంలో నార్మల్గా ఉండి 4 రోజులు ఉండి మళ్ళీ 4 రోజుల్లో మళ్ళీ ఏరే ఉద్యోగం చేసుకుంటూ మళ్ళీ అది 4 రోజులు ఉండి అదొక 4 నెలలు పూర్తి చేసి మళ్ళీ 4 నెలల లోపల మళ్ళీ ఇంక వేరేది పూర్తి చేయటం, ఇలాగ మీ జాతకం మొత్తం ఇలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటప్పుడే మీరు కొద్ది జాగ్రత్తలు పడాలి. ఆ జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా ఎప్పుడు అశ్రద్ధగా మీరు పాటిస్తారో దానివల్ల మీరు లేనిపోయిన సమస్యలు తెచ్చుకునేటివి. కాబట్టి పెద్దవాళ్ళని గౌరవించండి, అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోండి, పెద్దల్ని, వృద్ధుల్ని ప్రేమించండి. వృద్ధులకి మీరు సహకారం చేసినా, వాళ్ళకి హెల్పింగ్ చేసినా, వాళ్ళ సేవ చేసుకున్నా తప్పకుండా భగవంతుడు మీకు ఏ రూపంలో ఒక రూపంలో మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాడు. కాబట్టి పెద్దవాళ్ళు చెప్తారు, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు చాలా గొప్పగా ఉంటాయి, మనం పాటించాలి. కాబట్టి మీరు వాళ్ళని ఎలా చూస్తున్నారో మీ బిడ్డలు, మీ కొడుకులు, మీ కూతుర్లు అలా మిమ్మల్ని చూస్తారు. కాబట్టి మీరు చేసే కార్యక్రమాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. గుడ్డిగా నమ్మి ఎవరో ఏదో చెప్పారని పోయి దాంట్లో చేరి డబ్బులన్నీ పోగొట్టుకొని బాధపడుతూ ఉన్నారా? తొందరపాటు అనేది పడొద్దండి. నిదానమే ప్రధానము. ఆ భగవంతుడు దయ వల్ల మీకు దైవ అనుగ్రహం అనేది చాలా వరకు ఉంది. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం మెయిన్గా శ్రీ కనకదుర్గా అమ్మవారిని పూజించండి. దాంతోపాటు శ్రీ స్వామియే శరణమయ్యప్ప, అయ్యప్ప స్వామిని మీరు పూజా బలం చేయండి, ఆయన ఆరాధించండి. తప్పకుండా మీలో ఉండాల్సిన కర్మ దోషాలు కానీ, గ్రహ దోషాలు కానీ పటాపంచలైపోతాయి. మైండ్, మనసు, ఆలోచన విధానము మీకు కొత్త మార్పులు వస్తాయి. మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు, చేసే పనులు, చేసే ప్రయత్నాలు సక్సెస్ అయ్యే మార్గాలు వచ్చేసినాయి. మరి రాజకీయంలో కానీ మీకు అభివృద్ధిగా పొందాల్సింది, వ్యవసాయంలో కూడా కొన్ని మార్పులు కొన్ని రావటం, చేసే బిజినెస్లో కూడా పార్ట్నర్షిప్లో కూడా మీరు ఎక్కువగా ఉన్నదాని వల్ల దాంట్లో లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకోవటం, అలాంటి సమస్యలను కూడా కొన్ని దూరం పెట్టేసి సొంత ఐడియాలతోని సొంత పనులతోని మీరు ముందుకు వచ్చినట్టుగైతే తప్పకుండా మీకు మంచి రాజయోగం అనేది రాబోతుంది. మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ మాకు ఏ పని చేసినా, ఏ పూజ చేసినా
ఫలించుకోకుండా అవుతుంది. కాబట్టి మాకు ఈ రోజు నుంచి ఫలించాలి అంటే మేము ఏం చేయాలి గురువు గారు అనేవి మీకు సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పి బాధపడుతూ ఉన్నారా? ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి, యోగాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుంది అనేది కూడా చూసి దానికి అంజనం వేసి, జాతక చక్రం వేసి, జాతక కుండలు వేసి మేము చూసి అన్నీ చెప్తాం. మీ పేరు, వయసు, ఫోటో మాకు పంపించినట్టుకైతే మీ జాతకంలో ఏమేమి ఉన్నాయో సందేహాలు, ఏమేమి డౌట్లు ఉన్నాయో చూసి చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ నమః.